దేవుని బిడ్డలారా, ఒక అరణ్యంగా మారిపోయిందేమో. ఈ రోజున నీ జీవితం ఒక అరణ్య రోధనగా ఉందేమో. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారడాన్ని బట్టి ఈ రోజున అరణ్యంలాగా నీ జీవితం మారిపోయిందేమో. అంటే ఈరోజు నీ దగ్గరికి ఎవరు రాలేని పరిస్థితి, ఈరోజు ఎవరు కూడా నేను కనుగొనలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఈరోజు నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఒక్కరు కూడా నీ దగ్గరకు రావట్లేదేమో. కానీ ఎందుకు ఇలా నా జీవితం అయిపోయింది, ఎందుకు నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఎందుకు నా కుటుంబం ఇలా మారిపోయింది, ఏంటి అరణ్యమైన పరిస్థితులు, ఏంటి ఎడారి లాంటి జీవితం అని ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన హృదయాలను సంసిద్ధపరచుకున్నట్లయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఏ వేదనలో ఉన్నావో, ఎంతటి కష్టంలో ఉన్నావో, ఎంతటి కన్నీటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎంత దుఃఖకరంగా ఈరోజు నీ పరిస్థితులు ఉన్నాయో, ఎంత వేదనో, ఈ రోజున కుటుంబంలో అంతా కూడా అలజడితో ఉన్నావేమో. ఈరోజు నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయి ఉన్నాయేమో. ఈ రోజున నీ పరిస్థితులు చెల్లా చెదురైపోయి ఉన్నాయేమో. ఈ రోజున నేనెవరో పట్టించుకునేవారు లేక, ఈ రోజున ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఈ యొక్క రాత్రి సమయంలో వేదనతో కూడిన హృదయంతో ఒకవేళ ఈ రాత్రి గుండె చెదిరిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉండినట్లయితే ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నారు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించాలని ఆయన ఆశపడుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సజీవం కలిగింది. ఆయన ఈ రాత్రి నీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఆయన వాక్కులు నీకు వినిపించి నిన్ను బలపరిచి ఆయన నీ జీవితాన్ని స్థిరపరచాలని ఆయన ఆశిస్తూ ఈ రాత్రి నీతో ఆయన మాట్లాడడానికి సిద్ధపడుతున్నారు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామండి. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు అండి. మన దేవుడు శక్తిమంతుడండి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆయన మనతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా చూడండి, అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. హల్లెలూయా. ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలను గూర్చి దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నారు నాన్న. ఆ రోజు దేవుని పిల్లలైన మరి ప్రతి ఒక్కరితో ఆ రోజున ప్రభువు మాట్లాడారు. ఈ రోజున దేవుని బిడ్డమైన నీతో ఆయన మాట్లాడుతున్నారు. ఈ రోజున నీ పరిస్థితి ఏ రీతిగా ఉందో, ఈ రోజు నీ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయేమో, ఈ రోజున నీ పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయినాయేమో, ఈ రోజున నీ కుటుంబ పరిస్థితులు ఈ రోజున చెల్లా చెదురైపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో, ఈ రోజున నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తమైపోయిన రీతిలో ఉండి ఆర్థిక పోరాటాలు, అనారోగ్య సమస్యలు, అనేక వేదనలు, అనేక కష్టాలు, అనేక శోధనలు అల్లాడిపోతూ ఉందేమో నీ పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఒక అరణ్యంగా మారిపోయిందేమో. ఈ రోజున నీ జీవితం ఒక అరణ్య రోధనగా ఉందేమో. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారడాన్ని బట్టి
ఈ రోజున అరణ్యంలాగా నీ జీవితం మారిపోయిందేమో. అంటే ఈరోజు నీ దగ్గరికి ఎవరు రాలేని పరిస్థితి, ఈరోజు ఎవరు కూడా నేను కనుగొనలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఈరోజు నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఒక్కరు కూడా నీ దగ్గరకు రావట్లేదేమో. ఎవరు నా పరిస్థితిని చూడట్లేదు, ఎవరు నన్ను పట్టించుకునేవారు లేరు, ఎవరు కూడా నన్ను కనుగొనేవారు లేరు అని వేదనతో, భారభరితమైన హృదయంతో, ఈరోజున గుండె బరువైపోయిన స్థితిలో, ఒంటరైపోయిన స్థితిలో ఉన్నావేమో. ఈ రాత్రి ఒకవేళ ఎడారిగా మారిపోయిందేమో నీ జీవితం. ఈరోజున నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తమైపోవడాన్ని బట్టి ఈరోజు అందరూ నీకున్న ఒక ఎడారిలాగా మారిపోయిందేమో నీ జీవితం. ఒకవేళ ఒంటరైపోయి ఒక నిశ్చీదిలో, ఒక నైరాశ్యపు మనసుతో, ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఈరోజు ఈ రాత్రి నీ జీవితం ఉందేమో. నీకున్న ఆర్థికపరమైన పోరాటాలు, నీకున్న ఆర్థికపరమైన సమస్యలు, నీకున్న అప్పు బాధలు, ఈరోజు నీకున్న అనారోగ్య పరిస్థితులు, ఈ రోజున నీ కుటుంబంలో ఉన్న శోధన, నీ కుటుంబంలో ఉన్న బాధ, నీ కుటుంబంలో ఉన్న వేదన, ఈ రోజున నీ స్థితిగతుల్లో ఈ రోజున అరణ్యంలాగా మారిపోయినాయేమో. ఒకవేళ ఎడారిలాగా మారిపోయిందా నీ జీవితమేమో. ఎవరు నన్ను చూడట్లేదు, పట్టించుకోవట్లేదని ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేదనతో, భారభరితమైన హృదయంతో కూర్చున్న నీతో, అలాగే దూరాన ఉండి ఈ లైవ్ వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితి కూడా అరణ్యంగా మారిపోయిందా? ఒకవేళ ఎడారిలాగా మారిపోయిందా? ఎవరు కూడా నేను పట్టించుకునేవారు లేరా? ఈ యొక్క రాత్రి సమయంలో కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. అందరూ ఉన్నా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు కదా, అందరూ ఉన్నా కూడా ఈ రోజున ఒక నిరాశ మనసుతో నువ్వు ఉన్నావు కదా. ఈ రోజున నీ కుటుంబ పరిస్థితులు, ఈ రోజున నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసినాయి కదా. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న సమస్యలు ఈరోజు ఒంటరిని చేసినాయేమో. నీ పరిస్థితి ఈ రాత్రి అస్తవ్యస్తంగా మారిపోయి ఉందేమో. ఈ రాత్రి నీ పరిస్థితులన్నీ కూడా అల్లకల్లోలమైపోయి ఉన్నాయేమో. ఆ పరిస్థితుల్లో ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటున్నావు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావు. నా అనేవారు ఎందరో ఉన్నా ఎవరు కూడా ఎవరు కనుగొనలేని స్థితిలో ఉన్నారు, ఎవరు నన్ను చూడని పరిస్థితిలో ఉన్నారు. నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి, నా పరిస్థితులు ఎందుకు ఇలా అయిపోయినాయి, ఎంతో మంచిగా సాగుద్ది అనుకున్న నా జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది అనుకున్నాను, నా భవిష్యత్తు చాలా బాగుంటుంది అనుకున్నాను. కానీ ఎందుకు ఇలా నా జీవితం అయిపోయింది, ఎందుకు నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఎందుకు నా కుటుంబం ఇలా మారిపోయింది, ఏంటి అరణ్యమైన పరిస్థితులు, ఏంటి ఎడారి లాంటి జీవితం అని ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన అక్కడ మాట్లాడుతున్న మాట, అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వని గల పాడైన ఎడారి అంటది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అరణ్య ప్రదేశము, భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. ఈరోజున భీకరమైన పోరాటాలు, ఈరోజున అరణ్య రోధన, ఈరోజున ఎడారి పరిస్థితులు, ఈరోజున దిక్కు తోచని పరిస్థితి, అప్పు ఎలాగో తీర్చాలో అర్థం కాక, నీకున్న సమస్య ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాక, నీ కుటుంబం చల్లా చెదరైపోయిన పరిస్థితుల్లో ఈరోజు నీ కుటుంబం ఎలా కట్టబడదో అర్థం కాక, ఈరోజు నువ్వు నమ్మిన వారే నిన్ను విడిచిపెట్టిన పరిస్థితుల్లో, నిన్ను కట్టుకున్న వారే ఈరోజు నువ్వు వదిలేసిన పరిస్థితుల్లో, ఈరోజు నిన్ను ఆదరించవలసిన వారే దూరం అయిపోయిన పరిస్థితుల్లో, ఆప్తులు స్నేహితులు అనుకున్న వారే ఈ రోజున నిన్ను విడిచిపెట్టిన పరిస్థితుల్లో, ఈ రోజున కన్నవారే ఈ రోజున నిన్ను వదిలేసిన పరిస్థితుల్లో, ఈ రోజు నీ తల్లిదండ్రులుగా ఉన్నవారే ఈరోజు నిన్ను వదిలేసిన పరిస్థితుల్లో, ఈ రోజున నీ జీవితం అరణ్యంగా మారిపోయిందేమో. ఈ రోజు నీ జీవితం కూడా భీకరమైన ఎడారిలాగా మారిపోయిందేమో. ఈరోజు వేదనతో ఉన్నవా, కృంగిపోయి ఉన్నవా,
ఈ పరిస్థితుల్లో నన్నెవరు పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను కనుగొనట్లేదు, నా జీవితం ఏంటో నా భవిష్యత్తు ఏంటో అనుకుని ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల ఆయన ఎడారిలో వానిని కనుగొని, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అది అరణ్య ప్రదేశమే అయినా, అది భీకరమా ధ్వని కలిగిన పాడైపోయిందా? దేవుని బిడ్డలారా వింటున్నారా? అదంట పాడైపోయిన ప్రదేశం అంట, పాడైపోయిన ప్రదేశము, అది ఎడారి ప్రదేశము. అటువంటి పరిస్థితుల్లో దేవుడు వానిని కనుగొని, హల్లెలూయా, హల్లెలూయా, పాడైపోయిన ప్రదేశంలోనికి, భీకర ధ్వని కలిగిన ప్రదేశంలోనికి, అరణ్య ప్రదేశంలోనికి, ఎడారి లాంటి ప్రదేశంలోనికి ఏ మనుష్యుడు రాలేడు, ఏ వ్యక్తి రాలేడు, ఏ మనుష్యుడు నిన్ను పట్టించుకోలేడు. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, నీ పరిస్థితులు కూడా పాడైపోయి ఉన్నాయేమో, ఈ రాత్రి నీ జీవితం కూడా పాడైపోయిన పరిస్థితులు ఉందేమో, ఈ రాత్రి నీ కుటుంబ పరిస్థితులు కూడా పాడైపోయిన పరిస్థితులు ఉన్నాయేమో, ఈ రాత్రి నీ బిడ్డల జీవితం పాడైపోయిన పరిస్థితిలో ఉందేమో, ఈ రాత్రి నీ భర్త జీవితం పాడైపోయిన పరిస్థితిలో ఉందేమో, ఈ రాత్రి నీ యొక్క భార్య జీవితం పాడైపోయిన స్థితిలో ఉందేమో, ఈ రాత్రి నీ పరిస్థితులన్నీ పాడైపోయి ఉన్నాయేమో, ఈ రాత్రి నీ జీవితం అంతా కూడా పాడైపోయిన స్థితిలో ఉన్నావేమో. అది భీకర ధ్వని కలిగిన ప్రదేశమైనా, మహారోధన చేసే ప్రదేశమే అయినా, అది అరణ్య ప్రదేశమే అయినా అయ్యి ఈరోజు నా జీవితం అరణ్యంగా మారిపోయింది, ఈరోజు నా బ్రతుకు ఒక ఎడారిలాగా మారిపోయింది, నా జీవితం పాడైపోయింది, నా బ్రతుకు పాడైపోయింది, నా యొక్క కుటుంబ పరిస్థితులు పాడైపోయినాయి, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నా బిడ్డల జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటని ఈ పరిస్థితుల్లో నన్ను ఎవరు కనుగొనలేకపోతున్నారు, ఎవరు నా దగ్గరకు రాలేకపోతున్నారు. మా మమ్మీ రావట్లేదు, మా డాడీ రావట్లేదు, నా స్నేహితులు రావట్లేదు, నా బంధువులు రావట్లేదు, నన్ను కన్నవారే రావట్లేదు, నేను కన్నవారే నా దగ్గరకు రావట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నా పరిస్థితులు ఇక మారవేమో, నన్ను ఎవరు ఇక చూడరేమో అని అనుకుంటూ బాధపడుతున్న నీతో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన చిత్తంలో ఉన్న నిన్ను, ఆయన ఉద్దేశంలో ఉన్న నిన్ను, ఆయన బిడ్డగా ఉన్న నీవు అరణ్యంలో ఉన్నా, భీకర ధ్వని కలిగిన ప్రదేశంలో నువ్వు ఉన్నా, ఎడారిలో నువ్వు ఉన్నా, పాడైపోయిన స్థలంలో నువ్వు ఉన్నా, నిన్ను కనుగొనే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. ఈ రాత్రి నీ పరిస్థితులు కూడా భీకరమైన ధ్వని కలిగిన ప్రదేశంలో ఉన్నావేమో, పాడైపోయిన స్థలంలో నువ్వు ఉన్నావేమో, దేవుని బిడ్డలారా అరణ్య రోధనలో నువ్వు ఉన్నావేమో, ఎడారిలో నువ్వు ఉన్నావేమో. నన్నెవరు కనుగొనట్లేదు, నన్నెవరు చూడట్లేదు, నన్నెవరు పట్టించుకోవట్లేదు, నా పరిస్థితులను ఎవరు పట్టించుకోవట్లేదు, నా కుటుంబాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, నా జీవితాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, నా బిడ్డల జీవితాన్ని గురించి ఎవరు పట్టించుకోవట్లేదని ఈరోజు కృంగిపోయి ఉన్నావేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇదిగో నిన్ను కనుగొనే దేవుడు ఈ రాత్రి నీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు నిన్ను కనుగొనకపోయినా, ఆ భీకరమైన పరిస్థితుల్లోనికి ఎవరు నీ దగ్గరకు కనుగొనడానికి రాలేకపోయినా, దేవుని బిడ్డలారా పాడైపోయిన నీ జీవితాన్ని చూడడానికి ఎవరు రాకపోయినా, ఎవరు పట్టించుకోవడానికి రాకపోయినా, ఇదిగో నీ బిడ్డల జీవితం పాడైపోయి, నీ కుటుంబం పాడైపోయిన స్థితిలో ఎవరు నిన్ను కనుగొనేవారు లేకపోయినప్పుడు నువ్వెంతో బాధపడుతున్న వేళ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను వానిని కనుగొని, హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, నీ దేవుడు, మన దేవుడు మనల్ని దృష్టించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని కనుగొనే దేవుడుగా ఉన్నాడు, మనల్ని పట్టించుకునే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను వదిలేసే దేవుడు కానే కాదు, నిన్ను విడిచిపెట్టి దేవుడు కానే కాదు.
ఆయన నువ్వెక్కడున్నా నిన్ను కనుగొనే దేవుడుగా ఉన్నాడండి. నిన్ను పట్టించుకునే దేవుడుగా ఉన్నాడండి. నువ్వు పాడైపోయిన జీవితంలో ఉన్నా, అరణ్య ప్రదేశంలో ఉండి కొట్టమిట్టాడుతున్నా, ఎవ్వరు నిన్ను పట్టించుకోకపోయినా ఆయనను కనుగొనే దేవుడు ఉన్నాడు. ఈ రాత్రి నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావు కదా, ఎవ్వరు నన్ను కనుగొనలేదు అని బాధపడుతున్నావు కదా. నా పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయినాయి. నా బిడ్డ జీవితం అంతా పాడైపోయింది. నా బ్రతుకంతా ఈ రోజున పాడైపోయింది. నా కుటుంబం ఈ రోజున పాడైపోయింది. నన్ను ఎవ్వరు కనుగొనడానికి రావట్లేదు. నేను ఒంటరి అయిపోయాను. ఈరోజు నాది ఒంటరి జీవితం. ఎవరు నా దగ్గరకు రావట్లేదా? ఎవరు నన్ను పట్టించుకోవట్లేదా? ఎవరికి నన్ను కనుగొంటారో, ఇంకెవరు నన్ను చూస్తారో, ఇంకెవరు నన్ను పట్టించుకుంటారో అని ఈరోజు బాధపడుతూ కృంగిపోయి ఉన్న నీతో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నాడు, ఎవరు నేను కనుగొనకపోయినా నేను నిన్ను కనుగొంటానంటున్నాడు ప్రభు. హల్లెలూయా. నిన్ను నేను చూస్తున్నానంటున్నాడు ప్రభు. నిన్ను నేను దృష్టిస్తున్నానంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, మన దేవుడు చూచే దేవుడుగా ఉన్నాడండి. మనల్ని ఆయన పట్టించుకునే దేవుడుగా ఉన్నాడండి. నీ పరిస్థితి ఈరోజున పాడైపోయి ఉండొచ్చు. ఈరోజు నీ జీవితం పతనమైపోయి ఉండొచ్చు. ఈరోజు నీ జీవితం అరణ్యంగా మారిపోయి ఉండొచ్చు. ఈరోజు నీ జీవితం ఎడారిగా మారిపోయి ఉండొచ్చు. ఒకప్పుడు సంతోషంగా ఉన్నావేమో, ఒకప్పుడు ఆనందంగా ఉన్నావేమో, ఒకప్పుడు ఆస్తితో ఉన్నావేమో, ఒకప్పుడు అంతస్తుల్లో ఉన్నావేమో, ఒకప్పుడు గొప్ప పలుకుబడి నీకుందేమో. అప్పుడు అందరూ ఒకవేళ నీ దగ్గరకు వచ్చి ఉండొచ్చు. నేను కనుగొని అందరు నీ దగ్గరకు, బంధుత్వాలు కలుపుకొని నీ దగ్గరకు వచ్చి ఉండొచ్చు. కానీ ఈరోజు నీ పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నావు. నీ స్థితి ఈ రోజున అంతా కూడా అస్తవ్యస్తమైపోయింది. ఈరోజు నీ పరిస్థితులన్నీ తారుమారైపోయిన పరిస్థితుల్లో ఉన్నావు. అది అరణ్యంగా మారిపోయిన పరిస్థితి. ఈరోజు నా అప్పులైపోయిన పరిస్థితి, ఈరోజు నా అనారోగ్యాలు పాలైపోయిన పరిస్థితి, ఈరోజు నీ కుటుంబమే విచ్ఛిన్నమైపోయిన పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్నెవ్వరు కూడా కనుగొనేవారు లేరు. ఎవరు నేను పట్టించుకునేవారు లేక నువ్వు కృంగిపోతున్నావు. అవును కదా, మనుషులంతేనండి. మనకు మంచిగా ఉన్నప్పుడు, మనం మంచి స్థాయిలో ఉన్నప్పుడు, మంచి పేరు కలిగి ఉన్నప్పుడు, మంచి ప్రఖ్యాతి కలిగి ఉన్నప్పుడు, గొప్ప ధనం ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు అందరు నీ దగ్గరికి వస్తారు. అందరు నీ దగ్గరికి నువ్వు పిలవకుండానే నీ దగ్గరికి వస్తారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, కానీ పాడైపోయిన పరిస్థితిని ఎవరు కూడా పట్టించుకోరు. మనం అరణ్యమైన పరిస్థితులు, మన పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినప్పుడు మనల్ని ఎవరు కూడా, మన దగ్గరకు ఎవరు రారు, మనల్ని ఎవరు పలకరించరు, పట్టించుకోరు. కానీ ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, నీ పరిస్థితులు ప్రతికూలమైపోయినా, నీ జీవితం అస్తవ్యస్తంగా మారిపోయినా, నీ జీవితం పాడైపోయినా, ఏ అరణ్య జీవితంలో నువ్వు ఉన్నా, ఒకవేళ ఎడారిలో నువ్వు బ్రతుకుతున్నా, నిన్ను కనుగొనేది ఎవరంటే నజరేయుడనే యేసు మాత్రమే. హల్లెలూయా. నిన్ను ఆయన పట్టించుకుంటున్నాడండి. నీ ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, అవును కదా, ఆ యొక్క అరణ్యంలో, ఆ బెయేర్షెబా అరణ్యంలో ఆ యొక్క హాగరు, ప్రియ దేవుని బిడ్డలారా, చూడు, హాగరు ఒంటరిగా ఉందండి. ఆ చుట్టూ అరణ్యమే కనపడుతుంది. అది భయంకరమైన ఎడారిగా ఉంది. అదంతా కూడా ఎడారిగా మారిపోయింది. అదంతా కూడా అరణ్యం అండి. ఒక్కతే ఉందండి. ఎటు చూసిన అరణ్యమే, మనిషి సంచారం కనబడట్లేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కతే ఉంది. నమ్ముకున్న వాళ్ళు, యజమానులు తను త్రోసివేసిన పరిస్థితి అండి. ఒంటరైపోయిన పరిస్థితి అండి. నా జీవితం బాగుంటుంది అనుకుంది, నా పరిస్థితులన్నీ బాగుంటాయి అనుకుంది, ఎంతో గొప్పగా ఊహించుకుంది జీవితాన్ని. ఎందుకనంటే మరి అబ్రహాము తను చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడు, తన జీవితం పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. ఎంత ఆనందంగా బ్రతుకుతాను అనుకుంది, ఎంతో సంతోషంగా బ్రతుకుతాను అనుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి యజమానులే తనను ఒక రోజున నెట్టివేశారు, త్రోసివేశారు. తను ఎంతో మంచిగా చూసుకుంటారు అనుకున్నవారు, తన భవిష్యత్తు ఎంతో బాగుంటుంది అనుకుంది తల్లి. కానీ తన పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి.
తన పరిస్థితి అంతా కూడా ప్రతికూలంగా మారిపోయింది. తన జీవితం అంతా కూడా అస్తవ్యస్తమైపోయింది. ఆ యజమానుడే, ఏ యజమానుడైతే తనతో ఉంటాడనుకుందో, తన యజమానుడు తను ఎంత మంచిగా చూసుకుంటాడు అనుకుందో, ఆ యజమానుడే తను త్రోసివేసిన పరిస్థితి, ఆ యజమానులే నెట్టివేసిన పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఎటు వెళ్ళాలో దిక్కు తోచక, ఎటు వెళ్ళాలో, ఏ మార్గం గుండా వెళ్ళాలో, ఎవరి దగ్గరకు వెళ్ళాలో అర్థం కాక, దేవుని బిడ్డలారా, ఆ అరణ్యంలో ఒక్కతే కూర్చొని ఉందండి. దేవుని బిడ్డ, ఆదికాండం 16వ అధ్యాయంలో రాయబడింది. ఆ అరణ్యంలో అంట ఒక్కతే కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంది. ఎటు చూసిన అరణ్యమే కనపడుతుంది. తన జీవితం మంచిగా సాగిపోద్ది అనుకున్న జీవితం ఈరోజు ఒంటరైపోయిన పరిస్థితి, నమ్ముకున్న వారే విడిచిపెట్టిన పరిస్థితి, యజమానుడు ఎంతో తను తోడుగా ఉంటాడు అనుకున్న యజమానులే వదిలేసిన పరిస్థితి, ఎటు వెళ్ళాలో అర్థం కాక దిక్కు తోచని పరిస్థితి. దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. ఈరోజు నిన్ను కట్టుకున్న వాడే విడిచిపెట్టాడు కదా. ఈరోజు నిన్ను కట్టుకున్న భార్య ఒకవేళ వదిలేసింది కదా. ఈ రోజున నువ్వు నమ్ముకున్న వారే ఈరోజు నిన్ను వదిలేసిన పరిస్థితి ఏమో కదా. ఈరోజు నువ్వు కూడా, నీ జీవితం కూడా దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది కదా. ఈరోజు నీ జీవితం కూడా ఒంటరైపోయి ఉన్నావు కదా. ఎంతో మంచిగా చూసుకోవాల్సిన నీ భర్త, జీవితాంతం నీకు తోడుగా ఉంటాడనుకున్న భర్త, ఇదిగో జీవితాంతం నీకు తోడుగా ఉంటాననుకున్న నీ భార్య, జీవితాంతం నీకు అండగా ఉంటారనుకున్న నీ బిడ్డలు, ఈరోజు జీవితాంతం నీకు తోడుగా ఉంటారనుకున్న నీ బంధువులు, స్నేహితులు ఒకవేళ అందరూ విడిచిపెట్టిన పరిస్థితి కదా. ఈరోజు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కదా. ఈరోజు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కదా. ఇదిగో ఆ రోజున ఆ అరణ్యంలో కూడా, ఆ ఎడారిలో కూడా హాగరు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవ్వరు తన దగ్గరకు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఎటు చూసిన అరణ్యమే, బిక్కు బిక్కు మనుకుంటే అరణ్యంలో కూర్చుందండి. పలకరించేవారు లేరండి. దేవుని బిడ్డలారా, ఆ అరణ్యంలో ఏ క్రూర మృగాలు వస్తాయో తెలియట్లేదు. ఒంటరైపోయిన పరిస్థితి. ఇక్కడ నన్ను ఎవరు చూస్తారు? ఇక నా యజమానుడు నన్ను చూసేవాడే నన్ను వదిలేశాడు కదా. నన్ను పట్టించుకోవలసిన యజమానులే నన్ను వదిలేశారు కదా. ఇక నాకెవరున్నారు? ఇక నన్నెవరు పట్టించుకుంటారు? నా పరిస్థితిని ఎవరు చూస్తారు అని హాగరు ఒక్కతే ఉండి ఏడుస్తూ ఉందండి, బాధపడుతూ ఉందండి. నా భవిష్యత్తు ఎందుకు ఇలా అయిపోయింది? నా జీవితం ఎందుకు ఇలా మారిపోయింది? ఎందుకు ఈ ఒంటరితనము? దేవుని బిడ్డలారా, అవును, ఒంటరైపోయి ఒంటరిగా దిక్కుతోచిన పరిస్థితుల్లో ఆ అరణ్యంలో బిడ్డ ఉంటున్న సమయంలో ఎవరైనా వస్తే బాగుండు, ఎవరైనా ఈ పరిస్థితులు నన్ను చూస్తే బాగుండు, ఎవరైనా నన్ను పట్టించుకుంటే బాగుండు అనుకుంటున్న ఆ సమయంలో ఏ మానవుడు కనబడట్లేదు, ఏ యజమానుడు రావట్లేదు. నా యజమానుడే మనసు మార్చుకొని నా దగ్గరకు వస్తే బాగుండు అని హాగర్ అనుకుంటూ ఉండొచ్చు బహుశా. కానీ ఎవరు తన దగ్గరకు రావట్లేదు. కానీ దేవుని బిడ్డలారా, ఆ అరణ్య రోదన, ఆ యొక్క ఎడారిలో వేదన ఒక్క ఆయన మాత్రమే కనుగొన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆకాశం ముందు నుండి ఒక స్వరం వినబడుతుంది, హాగరు. దేవుని బిడ్డలారా, అరణ్యం అంతా దద్దరిల్లిపోతుంది. అటు ఇటు ఇటు అటు చూస్తుంది హాగరు. ఈ అరణ్యంలో నన్ను కనుగొనేది ఎవరు? ఈ అరణ్యంలో నన్ను చూసేది ఎవరు? ఈ అరణ్యంలో నన్ను పట్టించుకొని నన్ను పిలిచేది ఎవరు? నా పేరు ఎవరికి తెలుసు? ఎవరు నన్ను పట్టించుకునేవారు అని ఆ స్వరం వినపడుతున్నప్పుడు ఎక్కడ లేని ఒక ధైర్యం, ఎవరో నన్ను చూశారు, ఎవరో నన్ను పట్టించుకుంటున్నారు, ఎవరో నన్ను పిలుస్తున్నారు. ఈ అరణ్యంలోనే నా జీవితం ముగిసిపోద్దేమో అనుకున్నాను. ఈ అరణ్యంలోనే నా జీవితం పతనం అయిపోద్దేమో అనుకున్నాను. ఇక నా జీవితం ఇక పాడైపోయింది అని అనుకున్నాను. ఇకెవరు నన్ను చూడరు అనుకున్నాను.
కానీ ఈ అరణ్యంలో నన్ను ఎవరో పిలుస్తున్నారు అని అటు ఇటు ఇటు అటు చూస్తుంటే ఎటు ఏ మనుషుడు కనబడట్లేదు. కానీ ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం, ఒక శబ్దం వినబడుతుంది. హాగరు అని పిలుస్తుంది. ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు? దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడాడో హాగరు ఎక్కడ లేని ధైర్యం వచ్చిందండి. ఎవ్వరు నన్ను చూడరనుకున్నా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదయ్యా, నాతో జీవితాంతం ఉంటాననుకున్న నా యజమానుడే నన్ను వదిలేసిన పరిస్థితి అయ్యా, నన్ను విడిచిపెట్టిన పరిస్థితి అయ్యా. ఇక నా జీవితం పాడైపోయింది, పతనం అయిపోయిందని అనుకుంటూ ఒక నైరాశ్యపు మనస్సులోనికి నేను వెళ్ళిపోయి ఉన్నాను. నిరాశ మనస్సుతో నేను ఉన్నాను ప్రభువా. కానీ నన్ను నువ్వు చూచావా దేవా అంటూ ఆమె అంటుంది, ఇదిగో నన్ను చూచిన వాణిని నేను కూడా చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అంటుంది, చూచుచున్న దేవుడవు నీవే. హల్లెలూయా. ఆదికాండం 16వ అధ్యాయంలో అంటుంది, ఆమె అంటుంది, అయ్యా నన్ను చూచుచున్న దేవుడవు నీవే. హల్లెలూయా. ఈ అరణ్యంలో నన్ను ఎవరు కనుగొనలేదయ్యా, ఈ అరణ్యంలో నన్ను ఎవరు పట్టించుకోలేదయ్యా. నన్ను పట్టించుకున్న దేవుడివి అయ్యా, నన్ను కనుగొన్న దేవుడు నువ్వే నన్ను చూచుచున్న దేవుడు అని దేవునికి ఒక మంచి పేరు పెట్టింది. ఏంటంటే చూచుచున్న దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఆయన ఎవరు? మనల్ని కనుగొనే దేవుడు అండి. హల్లెలూయా. మనల్ని దృష్టించే దేవుడు అండి. ఈ రాత్రి నీ పరిస్థితిని ఎవరు పట్టించుకోవట్లేదు కదా, ఎవరు నీ స్థితిని ఎవరు కనుగొనట్లేదు కదా, ఎవరు నిన్ను పట్టించుకునేవారు లేరు. ఏంటి నా జీవితం అని నువ్వు కూడా బాధపడుతున్నావు కదా. నా పరిస్థితి అరణ్యంగా మారిపోయింది, నా జీవితం ఎడారిగా మారిపోయింది. ఈ అప్పులేంటి, అనారోగ్య పరిస్థితులేంటి, నిందలేంటి, వేదనలేంటి, నా కుటుంబం చెల్లా చెదిరైపోయిన పరిస్థితి ఏంటి అని బాధపడుతున్నావు కదా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన నిన్ను కనుగొనే దేవుడు. హల్లెలూయా. నువ్వు అరణ్య ప్రదేశంలో, భీకర ధ్వని కలిగిన ప్రదేశంలో, పాడైపోయిన ప్రదేశంలో నువ్వున్నా దేవుడు నిన్ను కనుగొంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీ పరిస్థితి ఏదైనా నిన్ను చూస్తున్నాడు, నిన్ను పట్టించుకుంటున్నాడు. ఈరోజు నిన్ను ఎవరు పట్టించుకోలేరని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నన్ను పట్టించుకునే భర్తే నన్ను వదిలేశాడని నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, నన్ను పట్టించుకునే భార్యే నన్ను వదిలేసింది, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి అని కృంగిపోవలసిన అవసరం లేదు. దేవుని బిడ్డ, నన్ను పట్టించుకోవలసిన నా తల్లిదండ్రులే ఈ రోజున అప్పుడైపోయినని, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నానని, వేదనలో ఉన్నానని, రోగంతో ఉన్నానని నన్నెవరు పట్టించుకోవట్లేదు, వదిలేశారు, ఇక నన్నెవరు పట్టించుకోరు అని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు దేవుని బిడ్డవు గనుక నీ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నారు. నిన్ను నేను పట్టించుకుంటానంటున్నాడు ప్రభు. హల్లెలూయా. నిన్ను పట్టించుకునే ప్రభు ఈ రాత్రి నీ మధ్య దర్శిస్తూ, నీ మధ్య సంచరిస్తూ ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నిన్నే దర్శిస్తున్నాడు ఈ రాత్రి. నిన్ను పట్టించుకునే దేవుడు నేను ఉన్నానంటున్నాడు ప్రభు. నీ పరిస్థితి, ప్రతికూలమైన పరిస్థితిని పట్టించుకునే దేవుడు నేను ఉన్నానంటున్నాడు ప్రభు. ఈరోజు నువ్వు భయపడవలసిన అవసరం లేదంటున్నాడు ప్రభు. నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు అంటున్నాడు ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ అరణ్య ప్రాంతంలో, అరణ్య దేశంలో, అరణ్యంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వారికి ఉన్న ప్రతి పరిస్థితిని ఆ దేవుడు కనుగొన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని వదిలేయలేదు, వారిని వదిలిపెట్టలేదు, వారిని పట్టించుకోకుండా మానేయలేదు. ప్రియ దేవుని బిడ్డ, వారిని ప్రతినిత్యము పట్టించుకునే దేవుడుగా ఉన్నాడు. అదే దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా పట్టించుకుంటున్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ ప్రతి పరిస్థితి ఆయన అర్థం చేసుకుంటున్నాడు. నీ ప్రతికూలమైన పరిస్థితిని ఆయన అర్థం చేసుకుంటున్నాడు. అర్థం చేసుకునే దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు, నిన్ను కనుగొనే దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు, నిన్ను పట్టించుకునే దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఈ రాత్రి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు అరణ్యంలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, ఎక్కడికైనా నీ దేవుడు నీ దగ్గరకు రాగలిగిన దేవుడు, ఎక్కడైనా నిన్ను పట్టించుకోగలిగిన దేవుడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు.
అంత మాత్రమే కాదు, వారినంట కనుగొని వారినంట ఆవరించి. హల్లెలూయా, హల్లెలూయా. నేను కనుగొనడం మాత్రమే కాదు, ఆయన నిన్ను ఆవరించి ఉన్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. అవును, ఇశ్రాయేలు ప్రజల కంట ఆయన ముందు వెనుక ఆవరించి ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను ఆవరించి ఉన్న దేవుడు అంటే అర్థం ఏంటంటే, ఆయన నీకు ఏ కీడు రాకుండా ఆయన నిన్ను సంరక్షిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చుట్టూ ఆవరించాడు ఆయన, నీ ముందు వెనుక ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు. ఏ కీడు నీకేమీ చేయలేదు, ఏ సమస్య నిన్నేమీ చేయలేదు, ఏ ఇబ్బంది నిన్నేమీ చేయలేదు, ఏ అనారోగ్య పరిస్థితి నిన్నేమీ చేయలేదు, ఏ శత్రువు నిన్నేమీ చేయలేడు. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ముందు వెనుక ఆయన ఆవరించి ఉన్నాడు కనుకనే ప్రియదేవుని బిడ్డలారా, శత్రువులు ఏమీ చేయలేకపోయారు. ఈ రాత్రి అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమస్య నన్ను ఏం చేస్తుందో అని బాధపడుతున్నావా? ఈ అప్పు నన్ను ఏం చేస్తుందో అని బాధపడుతున్నావా? ఈ ఇబ్బంది నన్ను ఏం చేస్తుందో అని బాధపడుతున్నావా? ఈ యొక్క అనారోగ్య పరిస్థితి వల్ల నేను చనిపోతానేమో అని భయపడుతున్నావా? ఈ యొక్క ఈయన వచ్చిన నా జీవితంలో వచ్చిన నింద నా జీవితాన్ని నష్టపరుస్తుందేమని బాధపడుతున్నావా? ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఆవరించి ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆయన ఆవరించాడు. నీ ముందు వెనుక ఆయన ప్రొటెక్షన్గా ఉన్నాడు, ఆయన నీకు కాపుదలగా ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఏ కీడు నీకేమీ చేయలేదు, ఏ ఆపద నిన్నేమీ చేయలేదు, ఏ ఇబ్బంది నిన్నేమీ చేయలేదు, ఏ అప్పు నిన్నేమీ చేయలేదు, ఏ అనారోగ్య సమస్య నిన్నేమీ చేయలేదు. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఆవరించి ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఆయన మన చుట్టూ ఆవరించి ఉన్నాడు. ఎలా అంటే ఒక మేఘము వలె. హల్లెలూయా. వారికి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారిని ఆవరించి ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మేఘం వారిని కమ్ముకున్నదండి కదా, మేఘం వారిని కమ్ముకుంది. దేవుని బిడ్డలారా, అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు ఆవరించిన దేవుడు ఈ రోజున నీ ముందు వెనుక కూడా ఆవరించి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు, ఏ రోగానికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు, ఏ సమస్యకు నువ్వు భయపడవలసిన అవసరం లేదు, ఏ కీడును చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దీనివల్ల నా జీవితం నష్టపోతానేమో, నా వ్యాపారం లాస్ అయిపోతేమో, నా ఉద్యోగాల్లో నష్టపోతానేమో, ఈరోజు నాకున్న అనారోగ్యాన్ని బట్టి నేనేమన్నా చనిపోతానేమో అని నువ్వు భయపడవలసిన అవసరం లేనే లేదు. ఆయన నీ ముందు వెనుక ఆవరించి ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, చూడండి, ఆయనంట ఆవరించి వారిని కనుగొని ఆవరించి పరామర్శించిన దేవుడు అండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా? అవును, ప్రియ దేవుని బిడ్డలారా, నీ సమస్యలో, నీ వేదనలో, నువ్వు కష్టాల్లో, నువ్వు ఇబ్బందికరమైన పరిస్థితిలో, కుటుంబం అంతా చెల్లా చెదిరైపోయి, నీ భర్తే నిన్ను పట్టించుకోని పరిస్థితిలో, నీ భార్య నిన్ను పట్టించుకోని పరిస్థితిలో, నీ బంధువులే నిన్ను పట్టించుకోని పరిస్థితిలో, అలాగే నీ ఒక ఆప్తులు అనుకున్న వారే నిన్ను పట్టించుకోని పరిస్థితిలో నిన్ను కనుగొని, నిన్ను పట్టించుకొని, నిన్ను ఆవరించి, అంత మాత్రమే కాదు, నిన్ను పరామర్శించే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో నువ్వు అనుకుంటున్నావు కదా. ఇన్ని కష్టాల్లో నేను ఉన్నాను, ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాను, ఇన్ని అప్పులైపోయి నేను ఉన్నాను, ఎంత అనారోగ్య పరిస్థితిలో ఉన్నాను, నన్ను ఎవరు పరామర్శించేవారు లేరండి, నన్ను ఎవరు పలుకరించేవారు లేరండి. అవును కదా. ఈరోజు నువ్వు భయంకరమైన వ్యాధితో నువ్వు ఉండినప్పుడు, ఇదిగో నేను ఒక రూమ్కే పరిమితం చేశారేమో, ఈరోజు నా రూమ్లోకి నీ పలకరించడానికి కూడా ఎవరు రావట్లేదేమో, ఒకవేళ ఈరోజు నీ భర్త నేను పలకరించట్లేదేమో. ఒక బిడ్డ నాకు ఫోన్ చేసి బాధపడుతున్నారు. ఏంటంటే ఆ బిడ్డ గట్ట ఉదయకాలం తెల్లవారుజామునంట ఆమెకు చెస్ట్లో చాలా పెయిన్, గ్యాస్ పెయిన్ ఎక్కువైపోయి చాలా బాధతో నొప్పితో తల్లడిల్లిపోతుందంట. చాలా నొప్పితో తల్లడిల్లిపోతూ అల్లాడిపోతూ ఎంతసేపు తట్టుకుందామని చూసినా, కంట్రోల్ చేసుకుందాము అని చూసినా ఆమె ఓపిక అంతా కూడా కూడగట్టుకున్నా కూడా ఏమాత్రం కూడా ఓపిక పట్టలేకపోతుందంట. ఆ నొప్పి తట్టుకోలేక తల్లడిల్లిపోతూ ఆ సహోదరి
భర్త పడుకొని ఉంటే ప్రక్కన వెళ్ళి, ఏమండి నాకు చెస్ట్ అంత పెయిన్ వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నా, ఈ నొప్పి నేను భరించలేకపోతున్నా, నా వల్ల కావట్లేదండి, తగ్గిపోతేమోనని నేను చూశాను. మరి ఎంతో నాకు ఈ రోజున తగ్గిపోతేమని అనుకుని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ ఏమాత్రం తక్కువ కావట్లేదండి. ఒక్కసారి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా, ఒక్కసారి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరానంటే భర్త అంటున్నాడంట, ఎందుకు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అదే తగ్గిపోతలే, పడుకో, నువ్వు అదే నీకేమవుతులే, నువ్వేం చనిపోవలే, నువ్వేం చచ్చిపోవు ఈ నొప్పితో, నువ్వు పడుకో, అలాగే పడుకో అని చెప్పి భర్త అంట పట్టించుకోకుండా వెళ్ళిపోయాడంట. ఆ తల్లి ఏం చేయాలో అర్థం కాక ఆయన అంటున్నాడంటే, పైగా నీకు ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ రాసుకుంటావు కదా ప్రతిదానికి, మరి ఇప్పుడు కూడా రాసుకో, నీ యేసు నీతో ఉన్నాడు కదా, నీ యేసు నిన్ను స్వస్థపరుస్తాడు కదా, మరి ఇప్పుడు రాసుకో, నువ్వు ఆయిల్ రాసుకో, నొప్పి తగ్గిపోతులే అని అంటున్నప్పుడు ఆ తల్లంట బాధపడుతూ వేదనతో, ఏంటయ్యా ఎంతో బాధతో ఉన్నాను, ఏ బాధ వచ్చినా నా భర్తతో నేను చెప్పుకోను, కానీ ఇప్పుడు నొప్పి నేను తట్టుకోలేకపోతున్నాను కదా అయ్యా, ఈ సమయంలో నన్ను ఆదరించాల్సిన నా భర్త, ఈ సమయంలో నన్ను పరామర్శించాల్సిన నా భర్త అయ్యా ఎందుకయ్యా ఎంత కఠినుడిగా ఉంటున్నాడు, ఎందుకయ్యా ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పండా ఆ తల్లి బాధపడుతూ వేదనతో వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుని 2 చేతులు ఆకాశం తట్టు ఎత్తి, దేవా అవును నన్ను కట్టుకున్నవాడే నన్ను ఈ రోజున ఆపద కాలంలో ఈ భయంకరమైన పరిస్థితుల్లో నన్ను పరామర్శించి నన్ను పట్టించుకోవాల్సిన నా భర్త ప్రభువా ఈరోజు నన్ను పట్టించుకోవట్లేదు, హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను బ్రతిమలాడినా, నేను ఎప్పుడూ అడగను, కానీ ఈరోజు తట్టుకోలేక అడిగిన నా భర్త అయితే పట్టించుకోవట్లేదయ్యా, నా భర్త అయితే నన్ను ఎవరు పట్టించుకొని పరిస్థితుల్లో నేను ఒంటరిదానిగా ఉన్నాను. ఇప్పుడు అయ్యా ఇప్పుడు నువ్వే నాకు తోడు, నువ్వే నాకు ఆదరణ, నువ్వే నన్ను పరామర్శించే దేవుడివి, నువ్వే నన్ను ముట్టుకునే దేవుడివి అని 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రేయర్ ఆయిలే తీసుకొని, అయ్యా ఇది నీ రక్తం, నేను నమ్ముతున్నానయ్యా, నిన్ను విశ్వసిస్తున్నానయ్యా, అయ్యా ఇప్పుడు నన్ను తాకు ప్రభు అని ఆమె ప్రార్థన చేసుకుని ఆయిల్ రాసుకుని, నువ్వు నన్ను తాకేవయ్యా నేను నమ్ముతున్నానని చెప్పి ఆ బిడ్డ ప్రార్థన చేసుకుందంటండి. వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా రిలీఫ్ అయిపోయిందంట. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. ఆ తల్లి ఏడుస్తూ చెప్పింది, అవును కట్టుకున్న భర్తే నేను పరామర్శించలేకపోవచ్చు, వ్యాధిలో బాధలో నువ్వు ఉన్నప్పుడు కట్టుకున్న నీ భార్య నిన్ను పరామర్శించలేకపోవచ్చు, నిన్ను కన్నవారే నిన్ను పరామర్శించలేకపోవచ్చు, నీకున్న అప్పుల్లో అనారోగ్య పరిస్థితుల్లో అల్లాడిపోతుంటే ఎవరు నిన్ను పరామర్శించడానికి నీ దగ్గరికి ఎవరు రాలేకపోవచ్చు, ఎవరు నిన్ను పలకరించేవారు లేరేమో నువ్వు అనుకుంటావు. ఈ సమయంలో ఎవరైనా ఒక్కరైనా పలకరిస్తే బాగుండు, నన్ను పరామర్శించడానికి వస్తే బాగుండని నువ్వు అనుకుంటున్నావు, ఎదురు చూస్తున్నావు, వారి కోసం వీరి కోసం ఎదురు చూస్తున్నావు, కానీ ఒక్కరు కూడా రాలేదేమో, ఒక్కరు కూడా నిన్ను పరామర్శించలేదేమో, ఒక్కరు కూడా నిన్ను పలకరించేవారు లేరేమో. కానీ నీ దేవుడు నీ సమస్యను కనుగొన్న దేవుడు, నీ ఇబ్బందిని కనుగొన్న దేవుడు, నీ అనారోగ్య పరిస్థితులను అల్లాడిపోతుంటే కనుగొన్న దేవుడు, అప్పుడు తీర్చలేక అల్లాడిపోతూ ఉంటే నిన్ను కనుగొన్న దేవుడు, నిన్ను పట్టించుకునే దేవుడు, ఆయన నిన్ను పరామర్శించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను పలకరించే దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఆయన అన్నాడు, కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, ఆయన అన్నాడు నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు ప్రభు. హల్లెలూయా. అవును, శ్రమ అయినా, కష్టమే అయినా, ఇబ్బంది అయినా, కన్నీటి పరిస్థితులైనా, దుఃఖమే అయినా, ఈ రోజున అప్పు బాధల్లో నువ్వు నలిగిపోతున్నా, ఎవరు నిన్ను పరామర్శించడానికి రాలేకపోయి ఉండొచ్చు, కానీ దేవుడే నిన్ను పరామర్శించడానికి నీ దగ్గరకు వచ్చే దేవుడు నీకున్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఆయన నిన్ను పరామర్శిస్తాడు, ఆయన నిన్ను పలకరిస్తాడు. పరామర్శించడం అంటే, పలకరించడం అంటే నిన్నేదో పలకరించి వెళ్ళిపోవడం కాదు, కానీ నీకున్న సమస్యను క్లియర్ చేసే వెళ్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు పరామర్శించడానికి వచ్చి చూసి వెళ్ళిపోతారు, కానీ దేవుడు అలా కాదు. నిన్ను పరామర్శించడానికి వచ్చిన దేవుడు. నువ్వు దేని ద్వారా ఇబ్బంది పడుతున్నావో, ఏ సమస్యలో నువ్వు నలిగిపోతున్నావో, ఏ కష్టంలో నువ్వు ఇబ్బంది పడుతున్నావో,
ఏ అప్పు బాధలో నలిగిపోతున్నావో, ఏ సమస్యలు అల్లాడిపోతున్నావో ఎరిగిన దేవుడు, దేవాది దేవుడు నీ సమస్యను క్లియర్ చేసి వెళ్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత ఆపదలో ఉన్నా ఆయన అన్నాడు, నేను ఉన్నాను మీకు తోడుగా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యపరిచే దేవుడు నీ దేవుడు, నిన్ను పరామర్శించే దేవుడు నీ దేవుడు, నిన్ను వదిలేసే దేవుడు కాదు, ఒంటరిగా నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఈరోజు నీ ఏ సమస్యలో ఈరోజు నీ ఇబ్బంది పడుతున్నావో, ఈరోజు నీ బిడ్డల భవిష్యత్తు పాడైపోయిందని, నీ బిడ్డల జీవితం పాడైపోయిందని, ఈరోజు నీ కుటుంబాన్ని చూసి అందరూ అసహించుకుంటున్నారేమో, ఈ రోజున నీ భర్త ఈ రోజున భయంకరమైన వ్యసనాలకు బానిసైపోయాడని, ఈ రోజున నీ భర్త అటువంటి వాడని, త్రాగుబోతని, లోక సంబంధని, ఈరోజు నీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండినప్పుడు ఎవరు నిన్ను పరామర్శించడానికి రావట్లేదేమో, ఎవరు నిన్ను పలకరించడానికి రావట్లేదేమో, ఈరోజు నువ్వు అప్పులు పాలైపోయావని, ఒకవేళ ఈరోజు నిన్ను ఎవరు పలకరించడానికి రావట్లేదేమో, ఈ రోజున నువ్వు ఒక నిరుద్యోగిగా ఉన్నావని, ఈ రోజున నీ వ్యాపారం అంతా లాస్ అయిపోయి ఉందని, ఈరోజు నువ్వు చేస్తున్న పని అంతా కూడా లాస్ అయిపోయి ఉన్నావని, ఈరోజు నువ్వు చేస్తున్న వ్యవసాయ పని అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయి నీ జీవితం అంతా కూడా ప్రతికూలంగా మారిపోయి ఉందని, ఎవరో పరామర్శించేవారు నీకు లేరేమో, ఎవరు నన్ను పరామర్శించేవారు లేరని నువ్వు బాధపడుతూ కృంగిపోతూ ఉన్నావేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి సమయంలో నీకు ఒక శుభవార్త ఏంటంటే, నీ దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు ఆయనను ఆశ్రయించి ఉన్నావు కనుక ఆయనను పరామర్శించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నా నీకోసం ఆయన కదిలొస్తాడు. నువ్వు ఏ కష్టంలో ఉన్నా నీకోసం కదిలొస్తాడు. నువ్వు ఏ అనారోగ్య పరిస్థితిలో ఉన్నా నీకోసం ఆయన కదిలొస్తాడు. నువ్వు యొక్క ఏ వేదనలో ఉన్నా నీకోసం ఆయన కదిలొస్తాడు. నిన్ను పరామర్శించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఒక రోజున చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్న దినాల్లో ఒక రోజున శిష్యులు అంట వారిని చెప్పాడు, దేవాది దేవుడు మీరు అద్దరికి వెళ్ళాలి, నాకంటే ముందుగా మీరు అద్దరికి వెళ్ళాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు ఆ శిష్యులంట వారు బయలుదేరి వెళ్తున్నారు. వెళ్తూ ఉండగా వారి యొక్క దోణి మరి ఎక్కడికి సముద్రం మధ్యలోనికి వెళ్ళింది. ఆ యొక్క దోణిలోనికి భయంకరమైన ఆ యొక్క దోణి మీద తుఫాను, భయంకరమైన మరి తుఫాను గాలి రేపబడినప్పుడు ఆ దోణి అల్లాడిపోతున్న సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, వారంట ఆ దోణిను నడపడానికి మిక్కిలి కష్టపడుతున్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క నడి సముద్రం అండి, నడి సముద్రం అది, ఎవరు సహాయం రాని ప్లేస్ అది, ఎవరు పట్టించుకొని మరి ప్రదేశం అది. ఒకవేళ వారు పిలిచినా వారి యొక్క స్వరం ఎవరికి వినబడదు, వారి ఆర్తనాదం ఎవరికి వినబడని స్థలములో వారు ఉన్నారు. వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏంటంటే ఆ నావను, ఆ దోణిను గమ్యానికి చేర్చాలని ప్రయత్నం చేస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఆ గాలి తుఫాను వారిని ముందుకు నడవనివ్వట్లేదు, వారు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో మిక్కిలి కష్టపడుతున్నారంట, మిక్కిలి ప్రయాసపడుతున్నారండి. ప్రియ దేవుని బిడ్డ, వారు అనుకుంటున్నారు, మనసులో అనుకుంటున్నారు, మనం గమ్యం చేరమిక, మన జీవితం అయిపోయింది, మన పరిస్థితులు అయిపోయినాయి, ఈ రోజున ఈ సముద్రంలో చనిపోవాలని దేవుడు రాశాడేమో మనకి, ఇక్కడే మనం చనిపోతామేమో, ఇక మన జీవితం ఇంతేనేమో. ఎంత ప్రయత్నించుతున్నా సరే మనము మన దోణిని ముందుకు నడపలేకపోతున్నాం, మన దోణి ముందుకు నడపలేని పరిస్థితి. ఎటు చూసినా గాలి, భీకరమైన తుఫాను. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి, వారికి గమ్యం కానరాని పరిస్థితి, ఎవరో పరామర్శించే వారు లేని పరిస్థితి. అటువంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆయనంట నడుచుకుంటూ నీళ్ళ పైన వస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు లేని స్థలంలోనికి, ఎవరు రాలేని ఆ స్థలంలోనికి సముద్రం మీద అడుగులు వేసుకుంటూ టీవీగా నడుచుకుంటూ ఆ దేవాది దేవుడే నడిచి వస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడు, వారు అనుకున్నారంట భూతమేమో. ఎందుకని? మనుషులైతే ఎవరు సముద్రం మీద నడవలేరు, అందుకని భూతమేమోనని వారు అనుకుంటున్నారంట. కానీ అప్పుడు దేవుడు అంటున్నాడు, నేనే అంటున్నాడు ప్రభు. హల్లెలూయా,
హల్లెలూయా. మీరు భయపడొద్దు, నేనే మీ దగ్గరకు వచ్చాను అని అక్కడ రాయబడింది. మార్కు సువార్తలో రాయబడింది, ఆయన వారిని పలుకరించి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. వారిని అంటే పలుకరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎటువంటి సమయంలో ఉన్నారు? భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, భయంకరమైన కష్టంలో ఉన్నారు, భయంకరమైన మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారి గమ్యం చేరలేమేమో అనే ఒక పరిస్థితిలో ఉన్నారు. వారి పరిస్థితి అంత ప్రతికూలమై వాస్తవ్యస్తమైపోయిన పరిస్థితిలో వారు ఉన్నారు. ఏ మనుషుడు వారి దగ్గరికి రాలేని పరిస్థితి, వారి బాధ, వారి ఘోష ఎవరు చూడలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని చూసి వారిని పట్టించుకొని, ప్రియ దేవుని బిడ్డలారా, వారిని పరామర్శించడానికి కదిలిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేనే అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. అవును, ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన నిన్ను నన్ను పరామర్శించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. వారిని పలకరించి ఆ గాలిని, తుఫానును ఆయన ఏం చేశాడంట? గద్దించగానే అవి నిమ్మలమైపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. వారికి ఏ పరిస్థితి వారికి నెమ్మది లేకుండా చేస్తుందో, ఏ పరిస్థితి వారిని అగాధంలోకి తీసుకొని వెళ్ళిపోతుందో, ఏ పరిస్థితి వారిని ఒంటరి చేసిందో, ఏ పరిస్థితి వారిని దిక్కుతోచని పరిస్థితుల్లోకి తీసుకొని వెళ్ళిందో, ఏ పరిస్థితి వారిని మరియు అనేక శ్రమలు పాలు చేసిందో, ఆ పరిస్థితిని అంతా కూడా దేవుడు అణిచివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి కావలసినది సహాయాన్ని వారికి అక్కడ అందించాడు దేవాది దేవుడు. అదే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను పరామర్శించడానికి, నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో, నీ భయంకరమైన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, కుటుంబం విచ్ఛిన్నమైపోయిన పరిస్థితుల్లో, నీ బిడ్డల జీవితం పాడైపోయి వేదనతో కుమిలిపోతున్న పరిస్థితుల్లో, నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో, నీ భార్య నిన్ను ఒంటరి చేసి వదిలివేసిన పరిస్థితుల్లో, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ కట్టుకున్న భర్త చనిపోయి ఈ రోజున దిక్కుతోచని పరిస్థితుల్లో నువ్వు ఉండినప్పుడు, ఎవరు నిన్ను పరామర్శించడానికి రాలేదేమో, ఎవరు నిన్ను పలకరించడానికి రాలేదేమో, ఎవరు నీకు సహాయం చేయడానికి రాలేదేమో, ఈరోజు నువ్వు కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావా? దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావా? ఎవరు నన్ను పలకరించట్లేదని బాధపడుతున్నావా? ఎవరు నిన్ను పరామర్శించట్లేదని బాధపడుతున్నావా? ఈరోజు నీకు ఒక శుభవార్త ఏంటంటే, దేవుడు సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు నిన్ను పరామర్శించడానికి నీ దగ్గరకు వచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను పలకరించే దేవుడుగా ఉన్నాడు, నిన్ను పరామర్శించే దేవుడుగా ఉన్నాడు. అప్పుల్లో ఉన్నావా నానా? నీ అప్పులన్నీ నేను తీరుస్తానని పలకరించి ధైర్యాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చెదిరిపోయిన కుటుంబంతో ఉన్నావా? నీ కుటుంబాన్ని నేను కడతాననే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఈ రోజున అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా? అయితే బిడ్డ, నిన్ను నేను స్వస్థపరుస్తానని చెప్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డల జీవితం పాడైపోయిందా నాన్న? నీ బిడ్డల జీవితాన్ని నేను కడతాను బిడ్డ అని అంటున్నాడు దేవాది దేవుడు. నేను ఈ రాత్రి పరామర్శిస్తున్నాడు ఆయన. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన. త్రాగుబోతు భర్తతో అల్లాడిపోతున్నానయ్యా, నా కుటుంబ పరిస్థితులు ఇప్పటి వరకు తారుమారైపోయినాయి అయ్యా. ఈ రోజున నా భర్త త్రాగి త్రాగి అవయవాలన్నీ పాడైపోయినాయి అయ్యా. నా జీవితం అస్తవ్యస్తంగా మారిపోయింది. నా భర్త ఇలా త్రాగుబోతుగా ఉంటున్నాడని నా కన్నవారే రావట్లేదు నా ఇంటికి ప్రభువా, నా అన్నదమ్ములే నా ఇంటికి రావట్లేదయ్యా అని నువ్వు బాధపడుతున్నావు కదా. ఈ రాత్రి నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దగ్గరికి ఆయన రాబోతున్న దేవుడు. హల్లెలూయా. నిన్ను పరామర్శించే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నీ భర్త బలహీనమైపోయిన అవయవాల్ని దేవుడు ముట్టి స్వస్థపరిచే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నీ భర్త ఉన్న బంధకాల నుంచి విడుదలనిచ్చే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నీ భార్య ఉన్న బంధకాల నుంచి విడుదలిచ్చే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నువ్వు ఎంత అప్పుతో ఉన్నా నీ అప్పులన్నీ క్లియర్ చేసే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ బిడ్డల జీవితం పాడైపోయి ఉంటే, పతనమైపోయి ఉంటే, ఈ రాత్రి దేవుడు నీ ఒక బిడ్డల జీవితాన్ని కట్టే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. నువ్వు ఏ ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నా నిన్ను పరామర్శించడానికి నీ దగ్గరకు వచ్చే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడా. వారి దగ్గరికి వెళ్ళాడుండి, వారు వెళ్ళిపోతున్నారులే అని వదిలేయలేదు దేవుడు.
నేను ఆరాధిస్తున్న దేవుడు, నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో నేను మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, నేను వదిలేసే దేవుడు కాదు, అందరిలాగా మానవులాగా దూరాన్ని నిలిచేవాడు కాదు. అయినా నీ దగ్గరకు వచ్చి నిన్ను పరామర్శించి నీకున్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చే దేవుడే నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నిన్ను కాపాడే దేవుడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి సందర్భంలో నిన్ను కాపాడుతాడు ఆయన. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు. ఎటువంటి ఆపద నిన్ను అంటకుండా, ఏ కీడు నీకు రాకుండా, ఏ యొక్క అపాయం నీకు వాటిల్లకుండా ఆయన యొక్క రెక్కల నీడలో నిన్ను భద్రత కల్పించే దేవుడు. హల్లెలూయా. ఎలా కాపాడుతాడంట? కను పాప వలె కాపాడుతాడంట. హల్లెలూయా. మీరు చూసారా, మన కనుపాప లోపల ఉంది కదా, కన్ను మనం చూస్తూ ఉంటాం కదా. ఎలా అంటేనంట, మనకి కంట్లో ఒక దుమ్ము, మనకి ఒక గాలి వచ్చింది అనుకోండి, దుమ్ము మనకి పైకి రేగినప్పుడు ఆ దుమ్ము ఎప్పుడైతే మన దగ్గరకు వస్తుందో మన కళ్ళు తెలియకుండానే రెప్ప ఏం చేస్తుంది, వెంటనే కిందకి అలా పడిపోతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ఆ కంటిలోనికి ఆ దుమ్ము ధూళి వెళ్ళకుండా ఈ కనురెప్ప ఏం చేస్తుందంట, మనల్ని కాపాడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుడు మనకు కూడా ఏ కీడు రాకుండా, ఏ ఆపద రాకుండా, ఏ శత్రువు మనల్ని అంటకుండా, ఏ దురాత్మ ప్రభావం మనల్ని తాకకుండా, ఏ అనారోగ్యము మనల్ని అంటకుండా దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, 121వ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, ఆయనంట ఎట్లా చెప్పండి, ఎలా కాపాడుతాడండి ఆయన? ఇశ్రాయేలును కాపాడువాడు కున్నుకడు, నిద్రపోడు. హల్లెలూయా. ఆయన కను పాప వలె మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. నిన్ను సంరక్షించే దేవుడుగా ఉన్నాడు. నీకు అండగా నిలిచే దేవుడుగా ఉన్నాడు. నీకు ఆశ్రయ దుర్గంగా ఉండే దేవుడుగా ఉన్నాడు. నీకు కొండగా నిలిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీకు కోటగా నిలిచే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే శైలమై నిలిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీకే కోటగా ఆయన ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? నిన్ను కాపాడడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టంట ఆయన దూత కావలి ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆయన యందు నువ్వు భయము భక్తి కలిగి, ఆయన రక్తము చేత విమోచించబడి, ఆయన బిడ్డగా నువ్వు ముద్రించబడి, ఆయననే ఆరాధిస్తూ ఆయనను సేవిస్తున్నా నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను కాపాడే దేవుడుగా ఉంటారని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ భయపడుతున్నా, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులను బట్టి మా జీవితం ఏమైపోతుందని అందరూ భయపడుతున్నా, ఎటువంటి ఎన్నో రోగాలు, ఎన్నో తెగుళ్ళు మరి వచ్చి భయపడుతున్నా, ఈరోజు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఏ కీడు నీకు రాదు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా చేతి నీడలో నేను కప్పి ఉన్నాను, దాచి ఉన్నానని. హల్లెలూయా. ఆయన చేతి నీడలో మనల్ని దాచి ఉన్న దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు, ఆయన సురక్షితమైన రెక్కల క్రింద మనల్ని కాచి ఉన్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఈ రోజున శ్రమలో, బాధలో, కష్టాల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, వేదనలో ఈ రోజున కుటుంబం అంతా చెల్లా చెదురైపోయి, ఈ రోజున నీ బిడ్డ జీవితం పాడైపోయి, నీ యొక్క కుమారుడు ఈ రోజున చెడు వ్యసనాలకు బానిస అయిపోయి, ఈ రోజున భయంకరమైన మరి బంధకాలు నీ కుమారుడు పట్టబడి ఈ రోజున నీ జీవితం అంతా పాడైపోయిందని, నీ బిడ్డల జీవితం పాడైపోతుందని, నీ భర్త భయంకరమైన రోగంతో ఉన్నాడని, నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా జీవితం పరిస్థితి ఏంటి, ఈ రోజు నా పరిస్థితి అరణ్యంగా మారిపోయింది, ఈ అప్పుల వలన, అనారోగ్య పరిస్థితుల వలన, మరి యొక్క నిందల వలన, శోధన వలన ఈ రోజున నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నన్నెవరు చూడట్లేదు, నన్నెవరు పట్టించుకోవట్లేదు, నన్నెవరు పలకరించట్లేదు, ఎవరు నన్ను పరామర్శించట్లేదు, ఎవరు నన్ను కూడా ఆదరించట్లేదు, ఎవరు నన్ను కాపాడేవారు లేరు అని ఒకవేళ బాధతో కురిగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు నీ దగ్గరకు వచ్చినా రాకపోయినా, ఏ మానవుడు నిన్ను వచ్చి పలకరించకపోయినా, ఏ స్నేహితుడు నీ దగ్గరకు వచ్చి పరామర్శించకపోయినా, ఏ బంధువు నీ దగ్గరకు వచ్చి పరామర్శించకపోయినా, నీ కన్న తల్లి నీ దగ్గరకు రాలేకపోయినా, నిన్ను కట్టుకున్న భర్తే ఒకవేళ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నీ భార్య నిన్ను పట్టించుకోకపోయినా, ఈరోజు నిన్ను నువ్వు కన్న బిడ్డలే ఈరోజు నిన్ను పట్టించుకోకపోయినా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు. అయ్యా, నా యొక్క జీవితం అరణ్యంగా ఉంది, నా జీవితం ఎడారిగా మారిపోయింది,
భీకర ధ్వనిగల ప్రాంతంలాగా నాది ఉంది. పాడైపోయిన స్థితిలో నేను ఉన్నాను. నా జీవితం పాడైపోయింది, నా బ్రతుకు పాడైపోయింది, నా పరిస్థితులు పాడైపోయినాయి, నా కుటుంబ పరిస్థితులు పాడైపోయి ఉన్నాయి. ఎవరు నన్ను పలకరించట్లేదని ఈరోజు నువ్వు భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ఎవరు నేను పలకరించట్లేదు కదా, ఎవరు నేను పరామర్శించట్లేదు కదా. నేను రోజున అందరూ నేను వెలివేసిన స్థితిలో చూస్తున్నారు కదా. ఈరోజు ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు కదా. ఒకవేళ ఈరోజు నా ఆవేదనతో ఉన్నావు కదా. ఈరోజున ఒక నిరాశపు మనసుతో, ఒక నైరాశ్యపు మనసుతో, ఈరోజు దిక్కు తోచని పరిస్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావు కదా. ఈరోజు నా జీవితం ఏమైపోద్దో, నా బ్రతుకు ఏమైపోద్దో, నా కుటుంబ పరిస్థితులు ఏమైపోతాయో, నా బిడ్డల జీవితాలు ఏమైపోతాయో అని ఒకవేళ కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఈ రాత్రే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి దేవుని బిడ్డలారా, నువ్వు అరణ్య ప్రదేశంలో ఉన్న, భీకర ధ్వని కలిగిన ప్రదేశంలో, ఇదిగో ఎడారి ప్రదేశంలో నువ్వు ఉన్నా, పాడైపోయిన ప్రదేశంలో నువ్వు ఉన్నా, ఇదిగో ఆయన నిన్ను కనుగొంటున్నాడు. ఎవ్వరు నిన్ను పట్టించుకొని స్థలంలోనికి దేవుడు వస్తున్నాడు. నీ దగ్గరకు వస్తున్నాడు. ఆయన నిన్ను పరామర్శించడానికి వస్తున్నాడు, నిన్ను పలకరించడానికి వస్తున్నాడు, నిన్ను ఆవరించడానికి వస్తున్నాడు, నిన్ను కాపాడడానికి వస్తున్నాడు, నీ సమస్యలు పరిష్కరించడానికి వస్తున్నాడు, చెదిరిపోయిన నీ కుటుంబాన్ని కట్టడానికి వస్తున్నాడు. ఇదిగో విడిచిపెట్టబడిన స్థితిలో, పాడైపోయిన జీవితంలో ఉన్న నీ జీవితాన్ని ఆయన కట్టడానికి వస్తున్నాడు. పాడైపోయిన నీ బ్రతుకును ఆయన కడతాడు, పాడైపోయిన నీ కుటుంబాన్ని ఆయన కడతాడు, పాడైపోయిన నీ జీవితాన్ని ఆయన కడతాడు, పాడైపోయిన నీ బిడ్డల జీవితాన్ని ఆయన కడతాడు, పాడైపోయిన నీ భర్త జీవితాన్ని ఆయన కడతాడు, పాడైపోయిన నీ భార్య జీవితాన్ని ఆయన కడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వదిలేసే దేవుడు కానే కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు, నిన్ను త్రోసివేసే దేవుడు కానే కాదు. ఒక్కొక్కసారి నువ్వు ఆయన్ని విడిచి వెళ్ళిపోతున్నా, ఒక్కొక్కసారి ఆయన పలకరించకుండా నువ్వు దూరం అయిపోతున్నా, ఒక్కొక్కసారి ఆయన సన్నిధి నువ్వు మర్చిపోతున్నా, ఒక్కొక్కసారి ఆయనకు నువ్వు దూరంగా పారిపోతున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాత్రం నిన్ను వదిలేసే దేవుడు కానే కాదు, ఆయన నిన్ను పలకరించే దేవుడుగా ఉన్నాడు. అదే మాట చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు దేవుడిని విడిచిపెట్టినా, ఎన్నోసార్లు ఆయన్ని మర్చిపోయి వెళ్ళిపోయినా, ఎన్నోసార్లు వారి యొక్క క్రియల చేత దేవుణ్ణి గాయపరిచినా, దేవుణ్ణి ఎంతగానో ఇబ్బంది పెట్టినా, ఎన్నోసార్లు మరి దేవుణ్ణి త్రోసివేసినా కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు అరణ్యంలో ఉన్నావా, ఒకవేళ నువ్వు ఎడారిలో ఉన్నావా, పడిపోయిన భీకర ధ్వని కలిగిన స్థలంలోనూ ఉన్నావా, అయినా నిన్ను నేను కనుగొన్నాను, అయినా నేను విడిచిపెట్టలేదు, నిన్ను నేను పట్టించుకున్న దేవుణ్ణి, నిన్ను నేను ఆవరించి ఉన్న దేవుణ్ణి, నిన్ను నేను పరామర్శిస్తున్న దేవుణ్ణి, నిన్ను నేను కాపాడుతున్న దేవుణ్ణి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనకు దూరం అయిపోయి ఉన్నావేమో, ఒక్కొక్కసారి ప్రార్థించడం కూడా మర్చిపోయి ఉన్నావేమో, ఒక్కొక్కసారి ఆయన మందిరాన్ని కూడా నువ్వు మర్చిపోయి ఉన్నావేమో, ఒక్కొక్కసారి నీకున్న సమస్యలను బట్టి దేవునికి దూరం అయిపోయి ఉన్నావేమో. అయినా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడు నీకు దూరం అయ్యే దేవుడు కానే కాదు. ఆయన నిన్ను కనుగొని నీ దగ్గరకు వచ్చి నిన్ను పలకరించి నీకున్న ప్రతికూలమైన పరిస్థితులన్నిటిని కూడా చక్కపరిచి నిన్ను కాపాడే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఆయన ఉన్నాడని నువ్వు నమ్ము, ఆయన నిన్ను కనుగొన్నాడు అని నువ్వు నమ్ము, ఆయన నిన్ను చూస్తున్నాడని నమ్ము, నిన్ను పట్టించుకుంటున్నాడని నమ్ము. ఈరోజు నువ్వు ఎందుకు కుమిలిపోతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు? నీ భర్త నిన్ను చూడట్లేదని, నీ భర్త నిన్ను పట్టించుకోవట్లేదని, నీ భర్త నిన్ను పలకరించట్లేదని, నీ భర్త నిన్ను పరామర్శించట్లేదని, నీ భార్య నిన్ను పలకరించట్లేదని, నీ భార్య నీ దగ్గరకు రావట్లేదని, నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని ఎందుకు ఈరోజు నువ్వు బాధపడుతున్నావు? ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? నీకున్న అప్పులను బట్టి అందరూ నన్ను త్రోసివేశారు, అందరూ నన్ను నెట్టివేశారు, నేను ఒంటరిదానిని అయిపోయాను, ఒంటరి వాడిని అయిపోయాను, నా కుటుంబం ఒంటరి అయిపోయింది, ఎవ్వరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, నా స్థితి బాలేదని, నేను దీన స్థితిలో ఉన్నానని అందరూ నాకున్న సొంత వారే, నా అన్నదమ్ములే నన్ను అందరూ వదిలేశారు, ఎవ్వరు ఈరోజు నా దగ్గరికి రావట్లేదు, ఎవ్వరు నాకు సహాయం చేయడానికి రావట్లేదు, ఎవ్వరు నన్ను పరామర్శించడానికి రావట్లేదు. ఈ అనారోగ్యంతో నేను కుమిలిపోతున్నాను, ఈ అనారోగ్యం వల్లే నేను ఈ రోజున ఎంతగానో బాధపడుతున్నాను, ఈరోజు నన్ను ఎవరూ చూడట్లేదని ఒకవేళ కృంగిపోతున్నావేమో. ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు నాన్న? నిన్ను పరామర్శించే దేవుడు నీకున్నాడు, నిన్ను పలకరించే దేవుడు నీకున్నాడు, నిన్ను పట్టించుకునే దేవుడు నీకున్నాడు. నువ్వు ఒక్కసారి అబ్బా తండ్రి అని పిలిస్తే నీ దగ్గరకు వచ్చే దేవుడు నీకున్నాడు. డాడీ అని పిలవగానే నీ దగ్గరకు వచ్చే దేవుడు నీకున్నాడు.
నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఎంతటి కన్నీటి పరిస్థితిలో ఉన్నా, పైకి నవ్వుతూనే ఉన్న గుండెలో ఎంతో బాధను నువ్వు దాచుకున్నా, నీ గుండెలో ఉన్న బాధను అర్థం చేసుకునే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. నీ ఇరుగు పొరుగు వారికి అర్థం కావట్లే నీ బాధ, నువ్వు కట్టుకున్న భర్తకు అర్థం కావట్లే నీ బాధ, నిన్ను కట్టుకున్న భార్యకు అర్థం కావట్లే నీ బాధ. నీ బిడ్డలు నీ బాధను అర్థం చేసుకోలేకపోతున్నారు. నీకు కన్న తల్లిదండ్రులు నీ బాధను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ రోగంతో నువ్వు ఎంత బాధపడుతున్నావో, అప్పులతో ఎన్ని బాధలు అనుభవిస్తున్నావో, ఆ నిందలు ఎలా నువ్వు భరించి ఎంతగా ప్రతిరోజు ఏడుస్తున్నావో, నీకున్న లోటును బట్టి, నీకున్న నిందలను బట్టి, నీకున్న నీ జీవితంలో నీ వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని బట్టి, నీ చేతి పనిలో వచ్చిన నష్టాన్ని బట్టి ఈ రోజున నువ్వెంత బాధపడుతున్నావో, నీ బిడ్డల జీవితం పాడైపోయినప్పుడు, నీ బిడ్డల జీవితం పతనం అయిపోయినప్పుడు పైకి బాగానే నవ్వుతున్నావు, కానీ గుండెలో ఎంత బాధ వేదనతో నువ్వు ఉన్నావో అది ఎవరు కూడా పట్టించుకోలేరు. ఎవరు నేను చూడలేని వరకు ఉన్నారేమో, కానీ నీ గుండెలో ఉన్న బాధ ఒకే ఒక్కరికి అర్థమవుద్ది. అది యేసుకు మాత్రమే తెలుసు. ఆయనే నిన్ను అర్థం చేసుకునేవాడు, ఆయనే నిన్ను పట్టించుకునేవాడు, ఆయనే నీ పైన శ్రద్ధ చూపిస్తున్న దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు కఠినుడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ భర్త లాంటి వాడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ భార్య లాంటి వాడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ తల్లిదండ్రులు లాంటి కఠినుడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న యేసు నీ బిడ్డల లాంటి కఠినుడు కానే కాదు. ఆయన నువ్వు అరణ్య రోదంలో, అరణ్యంలో నువ్వు అల్లాడిపోతూ ఉంటే, ఎడారిలో నువ్వు అల్లాడిపోతూ ఉంటే, ఆ సమస్యల వలయంలో చిక్కుకొని ఆ భీకర ధ్వనిలో అల్లాడిపోతూ ఉంటే, నీ జీవితం పాడైపోయినప్పుడు, నీ బిడ్డల జీవితం పాడైపోయినప్పుడు, నీ కుటుంబ పరిస్థితులు పాడైపోతున్నప్పుడు నువ్వు ఇప్పుడు అల్లాడిపోతూ ఉంటే, నీ దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. మనుషుల హృదయాలు కఠినం, వారిని దగ్గరికి చూడడానికి రారు, నిన్ను పట్టించుకోరు, నిన్ను పలకరించరు, నిన్ను పరామర్శించరు. కానీ నీ దేవుడు అటువంటి కఠినుడు కాదు నాన్న. ఆయన కనికర పూర్ణుడు, కృప చూపే నాదుడు. నువ్వెక్కడున్నా నీ దగ్గరకు వచ్చేస్తాడు. అది అరణ్యమైనా వస్తాడు, అది ఎడారైనా వస్తాడు, నడి సముద్రమైనా వస్తాడు, ఎక్కడికైనా వస్తాడు. నీ సమస్యలను పరిష్కరిస్తాడు. నిన్ను ఆవరించి ఉన్న దేవుడు అయినా, నిన్ను పరామర్శించే దేవుడు అయినా, నిన్ను పట్టించుకునే దేవుడు అయినా, నిన్ను కాపాడే దేవుడు అయినా. అందుకే నువ్వు భయపడొద్దు నాన్న, కృంగిపోవద్దు నాన్న. ఏ మనుషుల వైపు నువ్వు చూడవలసిన అవసరం లేదు, ఎవరి వైపు నువ్వు నిరీక్షించవలసిన అవసరం లేదు. నీ దేవుని వైపు నువ్వు ఆశ పెట్టుకో. నీ దేవుని కొరకు నువ్వు ఎదురు చూడు. ఆయన నీకున్నాడు అని నమ్ము. మనుషులు లాంటి వాడు కాదని, ఆయన దేవుడని, ఆయన నిన్ను ఆదరిస్తాడని, ఆయన నిన్ను పరామర్శిస్తాడని, ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడని, ఒక రోజు నీ పరిస్థితులన్నీ చక్కపరుస్తాడని, నీ ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని అనుకూలంగా మారుస్తాడని నువ్వు నమ్ము నాన్న. నువ్వు నమ్ము. నువ్వు భయపడొద్దు, దిగులు చెందొద్దు. ఎన్ని రోజులు కృంగిపోయి ఉన్నావేమో, ఈ రోగం నన్ను ఏం చేస్తుంది అనుకుంటున్నావేమో, ఈ అప్పులు నన్ను జీవితాన్ని నాశనం చేస్తాయి అనుకుంటున్నావేమో, ఒకవేళ ఈ అనారోగ్య పరిస్థితులు నా జీవితాన్ని పాడు చేస్తాయని బాధపడుతున్నావేమో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏది నీకు ఏ హాని చేయలేదు, ఏ రోగం నిన్నేమీ చేయలేదు. దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. నిన్ను ఆయన బాగు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీకు సహాయకుడిగా ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయన కట్టే దేవుడుగా ఉన్నాడు. నీ బిడ్డల జీవితాన్ని ఆయన కట్టే దేవుడుగా ఉన్నాడు. చెదిరిపోయిన నీ కుటుంబాన్ని కట్టే దేవుడుగా ఉన్నాడు. నీ జీవితంలో ఉన్న నీ సమస్యలన్నీ పరిష్కరించే దేవుడుగా ఆయన ఉన్నాడు. నీ బిడ్డ జీవితాన్ని ఆయన కడతాడు. నువ్వు నమ్ము. నీ బిడ్డ జీవితాన్ని వదిలేడు ఆయన. నీ బిడ్డ జీవితాన్ని ఆయన మర్చిపోయాడు అనుకుంటున్నావా? చూడట్లేదు అనుకుంటున్నావా? పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా? ఈ రాత్రి అందుకే ఆయన అంటున్నాడు, నేను చూస్తున్నాను అంటున్నాడు, నేను పట్టించుకుంటున్నాను అంటున్నాడు. నా పరిస్థితిని చూడట్లేదేంటయ్యా? నేను ఇంత కష్టాల్లో ఉన్నాను, ఇంత కన్నీటి పరిస్థితిలో ఉన్నాను, ఇంత వ్యాధి బాధల్లో ఉన్నాను, ఇన్ని రోగాలతో ఉన్నాను, ఇన్ని అప్పుల్లో ఉన్నాను, అయ్యా ఏంటయ్యా నన్ను చూడట్లేదు అనుకుంటున్నావేమో. దేవుడు ఈ రాత్రి నీతోనే మాట్లాడాడు. నిన్ను నేను పట్టించుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. నిన్ను నేను చూస్తూ
చూస్తున్నాను అంటున్నాడు ప్రభువు. నువ్వు నిరుద్యోగ సమస్యతో ఎంత బాధపడుతున్నావో, ఎంత నీకున్న అవమానాలతో ఎంత బాధపడుతున్నావో, నీ రోగం నిన్ను ఎంత వేధిస్తుందో, నీకున్న కష్టం నేను ఎంత బాధపడుతుందో, ఈ రోజున ప్రభు చూస్తున్నానని, ప్రతి సమస్యను ఆయన పరిష్కరిస్తానని ఈ రాత్రి దేవునితో మాట్లాడాడు. ఇంకా నీకు భయం ఎందుకు, దిగులు ఎందుకు? ఆయన నీతోనే ఉన్న దేవుడు, ఆయన నీలోనే ఉన్న దేవుడు, ఆయన మనలోనే ఉన్న దేవుడు, ఆయన మనతోనే ఉన్న దేవుడు. అందుకే మనం భయం లేదు, దిగులు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం భయపడవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు. ఎవరో నిన్ను పలకరించట్లేదని, ఎవరో నిన్ను చూడట్లేదని, ఎవరో నిన్ను పట్టించుకోవట్లేదని నువ్వు చింతపడవలసిన అవసరము లేనే లేదు. ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వు కృంగిపోవద్దు నాన్న, నువ్వు భయపడొద్దు నాన్న, ధైర్యం తెచ్చుకో. ఆయన నీతో ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన మాట్లాడుతున్నమాట, అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని కలిగిన ఆ పాడైపోయిన స్థలములో, ఆ యొక్క ఎడారిలో నేను వానిని కనుగొని, దేవుడు చెప్తున్నాడు, ఆయన మనల్ని కనుగొని, ఆయన మనల్ని ఆవరించి, మనల్ని పరామర్శించి, మనల్ని కాపాడే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఇంకా నీకెందుకు భయం? ఆయనే సంరక్షకుడు, ఆయనే మనల్ని పట్టించుకునే దేవుడు, ఆయనే ఎల్రోయి అయిన దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు, ఆయన నీ చుట్టూ ఆవరించిన దేవాది దేవుడు, అంటే నీకు కోటగా ఉన్న దేవుడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోటగా ఉన్నాడు, ఆయన నీకు దుర్గంగా ఉన్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, నిన్ను పరామర్శించే దేవుడు ఆయన. ప్రతి సందర్భంలో నీకు తోడుగా ఉంటున్నాడు. నీకు దూరం అయితే కదా నువ్వు భయపడాలి, నిన్ను విడిచిపెడితే కదా నువ్వు భయపడాలి. ఆయన నీతోనే ఉంటున్నాడు, నీలోనే ఉంటున్నాడు, మన మధ్య ఉంటున్నాడు, మన కుటుంబంలోనే ఉంటున్నాడు ఆయన. అందుకే నువ్వు భయపడవలసిన అవసరం లేనే లేదు. ఆయనను ఎప్పుడు కూడా నీకు సంరక్షణ అనుగ్రహిస్తున్నాడు దేవాది దేవుడు. ప్రతి సందర్భంలో నిన్ను కాపాడుతాడు ఆయన, నిన్ను వదిలేయడు, నీకోసం కునుకడు ఆయన. నిద్రపోకుండా ఆయన మనకు కావలి కాస్తున్న దేవుడు. హల్లెలూయా. మనకి కాపుదల అనుగ్రహిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. నువ్వు అందుకనే ఏ శ్రమ నన్ను ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో, కష్టం నన్ను ఏమైనా చేస్తుందేమో, ఈ అప్పుల వల్ల నేనేమన్నా అయిపోతానేమో, ఈ ఇబ్బందులు నన్ను ఏమైనా ఇబ్బంది పెడతాయేమని నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఏ శత్రువు నిన్నేమీ చేయలేడు, ఏ అనారోగ్యం నిన్నేమీ చేయలేదు, ఏ అప్పు నిన్నేమీ చేయలేదు. అన్నిట్లోంచి దేవుడు నిన్ను కాపాడే దేవుడుగా నీకు ఉన్నాడు. నీ ప్రాణాన్ని ఆయన కాపాడుతాడు. హల్లెలూయా. 121 కీర్తనలో వ్రాయబడింది ఏంటంటే, యెహోవాయే నీ ప్రాణమును కాపాడువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సెలవు లేనిదే నీ ప్రాణం మీద అధికారం ఎవరికీ లేదండి. ఆయన సెలవిస్తేనే నీ ప్రాణమైన నా ప్రాణమైన వెళ్ళేది పైకి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రాణము దేవుని యొక్క వశంలో ఉన్నది. ఆయన ఆజ్ఞ లేనిదే, ఆయన సెలవు లేనిదే మనల్ని ఎవరు ముట్టలేడు. అందుకనే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు మరణకరమైన రోగమైనా, HIV అయినా, క్యాన్సర్ అయినా, దీర్ఘకాలిక వ్యాధి అయినా, మరి ఈరోజున కిడ్నీ ప్రాబ్లం అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా, లివర్ ప్రాబ్లం అయినా, ప్రేగులు చెడిపోయినా, కుళ్ళిపోయినా, అలాగే అవయవాలు కుళ్ళిపోయినా, గర్భసంచి పాడైపోయినా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే ఏది నేనేమీ చేయలేదు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు నీకు ఆయన స్వస్థతనిచ్చి, ఆయన పొందిలో దెబ్బల్లో ఉన్న స్వస్థత నీకు అనుగ్రహించి ఆయన నిన్ను కాపాడే దేవుడుగా ఉన్నాడు, నిన్ను సంరక్షించే దేవుడుగా ఉన్నాడు. కనుక ఈరోజు దైవజనమా, నువ్వు భయపడవద్దు. ఈ రోజున ఒకవేళ ఎవరు రావట్లేదని బాధపడుతున్నావా, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావా, ఈ అప్పుల్లో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా బంధువులు ఎవరు పలకరించట్లేదు, నా స్నేహితులు ఎవరు పలకరించట్లేదు, నన్నెవరూ చూడట్లేదయ్యా, నా పరిస్థితి ఒంటరి అయిపోయిన పరిస్థితి అయింది, నేను ఒంటరి దాన్ని అయిపోయాను, ఒంటరి వాడిని అయిపోయాను, నా కుటుంబం ఒంటరి అయిపోయింది, అలాగే నా భర్తే నన్ను ఒంటరి చేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నా భార్య నన్ను ఒంటరి చేసి వదిలేసి వెళ్ళిపోయింది, ఈరోజు నా బిడ్డలే నన్ను ఒంటరి చేసి వదిలేసి వెళ్ళిపోయారు, నన్ను కన్నవారి వదిలేసి వెళ్ళిపోయారు. ఈ రోజున నా పరిస్థితి ఏంటి? నన్ను ఎవరు పరామర్శిస్తారు, ఎవరు నన్ను పలకరిస్తారు, ఎవరు నన్ను సంరక్షిస్తారు, ఎవరు నన్ను కనుగొంటారు, ఎవరు నన్ను పట్టించుకుంటారని ఈ రోజున ఒకవేళ దిగులుతో కృంగిపోయి ఉన్నావేమో, ఈ రోజున మానసికంగా నలిగిపోయి ఉన్నావేమో, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడారు. నేను నిన్ను పట్టించుకునే దేవుడినని ప్రభు మాట్లాడారు, నేను నీకున్నానని ప్రభు మాట్లాడారు, నీ చుట్టూ నేను ఆవరించి ఉన్నానని దేవుడు మాట్లాడారు. ఈ రోజున ఆయన అంటున్నాడు, నిన్ను నేను పరామర్శిస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అందుకే
నువ్వు ఇంకా కృంగిపోవద్దు. దేవుని యొక్క మాటలను బట్టి ధైర్యం తెచ్చుకో. నీ దేవుడు నీకున్నాడు. ఆయన కఠినుడు కాదు, క్రూరుడు కాదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. యేసయ్యా, నువ్వు నాకున్నావు నాయన. నేను ఇంకా భయపడను, దిగులు చెందనయ్యా. ఇప్పటి వరకు అయితే దిగులు పడ్డాను, భయపడ్డాను నాయన. నా దగ్గరికి ఎవరు రావట్లేదు అనుకున్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్నాను. నువ్వు కూడా నన్ను పట్టించుకోవట్లేదా అయ్యా నాయన? నా పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. ఎడారిలాగా మారిపోయింది నా జీవితం అయ్యా నాయన, అరణ్యంలాగా మారిపోయింది నా జీవితం. నన్ను నువ్వు పట్టించుకోవట్లేదా అని ప్రభువా నేను బాధపడ్డాను. ఇప్పటి వరకు వేదనతో ఉన్నానయ్యా. నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటని నేను బాధపడుతూ వచ్చానయ్యా. ఈ రాత్రి నాతో నేను మాట్లాడే యేసయ్యా అని అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందామండి. తండ్రి, నువ్వు నన్ను పరామర్శించే దేవుడు, నన్ను మాట్లాడావు. అవునయ్యా, ఈ మనుష్యుడు నా పరిస్థితి బాగాలేనప్పుడు ఎవ్వరు నా దగ్గరికి రాలేదు దేవా. ఎవ్వరు నన్ను పలకరించట్లేదు. మనుషుల హృదయాలు ఎందుకయ్యా ఇంత కఠినంగా మారిపోయినాయి అని నేను బాధపడుతున్నాను. అవునయ్యా, మనుషులు ప్రేమ ఈ రోజున ఎంత భయంకరంగా మారిపోయిందయ్యా. కట్టుకున్న భర్త ఈ రోజున పట్టించుకోవట్లేదు, కట్టుకున్న భార్య ఈ రోజున పట్టించుకోవట్లేదు. రోగిగా పడి ఉన్నా అయ్యా నైనా, బలహీనతలతో పడి ఉన్న పట్టించుకొని పరిస్థితులు. మనుషుల యొక్క హృదయాలు కఠినమైపోయినాయి మనుషుల ప్రేమలో. అయ్యా ఈ రోజున అయ్యా మనుషుల ప్రేమ అంతా కూడా మారిపోయి ఉంది. అయ్యా నువ్వు కూడా అలాగే ఉన్నావా అని బాధపడుతూ వచ్చానయ్యా. నన్ను క్షమించు, నన్ను మన్నించయ్యా. నా హృదయంలో ఉన్న వేదన నువ్వు చూస్తున్నావని అయ్యా, నేను అప్పులు తీర్చలేక ఎంత బాధపడుతున్నానో. అప్పులు ఇచ్చిన వారు వచ్చి నిందిస్తూ ఉంటే ఎంత అవమానపరచబడుతున్నానో. ఆ బాధ నువ్వు చూస్తున్నానని అయ్యా, నాకు గర్భఫలం లేకపోవడాన్ని బట్టి అందరూ నన్ను వచ్చి నిందిస్తూ ఉంటే నేను ఒంటరైపోయే గదిలో ఎంత ఏడుస్తున్నానో. నా భర్త నన్ను అర్థం చేసుకోకుండా ప్రతిరోజు నిందిస్తూ ఉంటే, నా అత్త మామూలు నన్ను అర్థం చేసుకోకుండా నన్ను ఎంతగానో వేధిస్తూ ఉంటే నిన్ను ఎంత బాధపడుతున్నానో, ఎంత కుమిలిపోతున్నానో అది మనుషులకు అర్థం కావట్లేదయ్యా. కానీ నువ్వు నన్ను పట్టించుకునే దేవుడు అని ఈరోజు నాతో మాట్లాడావు. నన్ను చూస్తున్నావు డాడీ, నువ్వు నన్ను చూస్తున్నావు డాడీ. నువ్వు నన్ను చూడట్లేదేమో అనుకుని ఇప్పటి వరకు కృంగిపోయానయ్యా, నిరాశలోనికి వెళ్ళిపోయానయ్యా. ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కానీ నాకు వివాహమే కావట్లేదు. ఇంకెంతకాలం ఇలా ఒంటరిగా బ్రతుకుతావు, నీకు మ్యారేజ్ కదని అందరూ అంటుండే ప్రభువా. నేను ఒక్కదాన్ని ఎంతగా ఏడుస్తున్నానో, ఒక్కడిని ఎంతగా బాధపడుతున్నానో. అయ్యా నా బాధను చూస్తున్నావు అయ్యా. పైకి సంతోషంగానే కనిపిస్తున్నాను కానీ లోపల గుండెల్లో ఎంత వేదనతో ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు అయ్యా. ఉద్యోగాలు లేక ఎన్నో ఇంటర్వ్యూలోకి వెళ్ళి ప్రతిసారి రిజెక్ట్ అయిపోయి వచ్చి అయ్యా ఇంట్లో వారు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటే, నీకు ఇక ఉద్యోగం రాదు, నీ జీవితం అంతే, నీ బ్రతికెంతే కానీ నీకు ఏది చేత కాదు అని అంటూ ఉంటే ప్రభువా, నేను ప్రతిరోజు ఎంత ఏడుస్తున్నానో. ఆ బాధను ఎవరు పట్టించుకోవట్లేదయ్యా. కానీ నా ప్రతి గుండెలోని బాధ, ప్రతి బాధ నువ్వు చూస్తున్నానని ఈరోజు మాట్లాడావు. అవునయ్యా, నా జీవితం అరణ్యంగా మారిపోయింది. అందరూ ఉన్న ఒంటరిని ప్రభువా, అందరూ ఉన్న ఒంటరి జీవితం నాది తండ్రి. అందరూ వదిలేసిన జీవితం డాడీ నాది. అయ్యా నాయనా, ఎవరు పట్టించుకోని జీవితం నాది డాడీ. పాడైపోయిన జీవితం డాడీ. అయ్యా పాడైపోయిన నా బ్రతుకుని చూసి అందరూ అసహించుకున్నారయ్యా. పాడైపోయిన నా బిడ్డలను చూసి అందరూ అసహించుకుంటున్నారు, నా కుటుంబాన్ని చూసి అయ్యా. అయ్యా నాయనా, నేను ఎంత వేదనతో ఉన్నానో, ఎంత రోదనతో ఉన్నానో అది నీకే తెలుసయ్యా. అందుకని రాత్రి నాతో మాట్లాడవయ్యా. ఎవరికి చెప్పుకోలేక గుండె పగిలిపోతుంది నాకు. ఆ దుఃఖాన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటున్నారయ్యా.
పైకి ఎవరికి చెప్పుకోలేకపోతున్నానయ్యా. నా శరీరంలో ఉన్న వ్యాధి నన్ను ఎంతగానో బాధిస్తూ ఉంటే అయ్యా, నిద్ర లేని రాత్రులు గడుపుతూ నాయన ఆ డయాలసిస్ జరుగుతుండే ప్రభువా, అయ్యా రోగంతో గుండె వాల్స్ చెడిపోయి ఎంత బాధపడుతున్నానో అయ్యా. నా శరీరంలో రోగం నన్ను బాధిస్తూ ఉంటే తండ్రి ఎంత వేదన చెందుతున్నానో ప్రభువా. నా బాధ ఎవరికి అర్థం కావట్లేదయ్యా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదయ్యా. కానీ నువ్వు గొప్ప దేవుడు అయ్యా. ఈ రాత్రి మాట్లాడావు నాయన, నన్ను చూస్తున్నానని, నన్ను కనుగొంటానని అయ్యా, నేను పట్టించుకుంటానని మాట్లాడావు ప్రభువా. అవును, నన్ను పట్టించుకునే దేవుడు నువ్వే అయ్యా. నువ్వు తప్ప నాకెవరున్నారు డాడీ? చెప్పు నోరు తెరిచి. నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? నా బాధను అర్థం చేసుకునేవారు ఎవరున్నారయ్యా? నన్ను పలకరించేవారు ఎవరున్నారయ్యా? పాడైపోయిన నా జీవితాన్ని కట్టేవారు ఎవరున్నారయ్యా? పాడైపోయిన నా బిడ్డల జీవితాన్ని కట్టేవారు ఎవరున్నారయ్యా? పాడైపోయిన నా కుటుంబాన్ని కట్టేవారు ఎవరున్నారయ్యా? నువ్వే కదా డాడీ, నువ్వే కదా డాడీ. చెప్పు నోరు తెరిచి. అవునయ్యా, ఇప్పుడు వరకు నన్ను చూడట్లేదేమో, నన్ను పట్టించుకోవట్లేదేమో, నా కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు అనుకున్నానయ్యా. ఈ రాత్రి నన్ను పట్టించుకుంటున్నావు అయ్యా, నాతో మాట్లాడావు. అవును, నీ కుటుంబం చెల్లా చెదిరైపోయింది ఈ రోజున. భర్తని వదిలేసిన పరిస్థితి ఈరోజు. నీ భర్త నిన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉన్నాడు, జీవితాంతం ఉంటాను అనుకున్నవాడు. ఈరోజు వదిలేసిన పరిస్థితి కదా, ఒంటరైపోయావు కదా. ఈరోజు నీ వేదన ఆవేదన ఎవరికి అర్థమవుతుంది? నీ ఇంట్లో వారు కూడా నీకు రకాల మాటలు అంటున్నారు. ఈరోజు నీ తల్లి తండ్రిని అర్థం చేసుకోలేకపోతున్నారు. నువ్వు మంచిదానివైతే నీ భర్త నిన్ను ఎందుకు వదిలేస్తాడని అనేక రకాల సూటిపోటి మాటలంటుంటే ఈరోజు నీ గుండె బరువైపోతుంది కదా. నిన్ను ఆదరించవలసిన వారు, నీ పరామర్శించవలసిన వారు, నీ పలకరించవలసిన వారు నీ గుండె గాయాలు రేపుతూ ఉంటే వారు అనే ప్రతి మాట ఈరోజు నీ గుండె అంత వేదనలోకి నడిపిస్తుంది కదా. ఈ రాత్రి నీ బాధను చూసిన దేవుడు, నీ కష్టాన్ని చూసిన దేవుడు, నీ గుండెలో ఉన్న వేదన చూసిన దేవుడు, నీ కళ్ళ వెనుకున్న కన్నీరును చూసిన దేవుడు ఈ రాత్రి నీతోనే మాట్లాడాడు. నేను పట్టించుకుంటానని మాట్లాడాడు. నేను చూస్తున్నాను బిడ్డని ప్రభువు మాట్లాడారు. నీ ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని ఆయన చక్కపరుస్తానంటున్నాడు. పాడైపోయిన నీ కుటుంబాన్ని బాగు చేస్తానని, పాడైపోయిన నీ జీవితాన్ని కడతానని, పాడైపోయిన నీ జీవితాన్ని కడతానని, పాడైపోయిన నీ బిడ్డల జీవితాన్ని కడతానని ప్రభు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నాన్న, నీ శరీరంలో రోగం ఏదైనా, వ్యాధి ఏదైనా, నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ దుఃఖం ఏదైనా ఈ రాత్రి దేవుడు నీ స్థితిగతులను ఆయన మార్చబోతున్నాడు, నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. ఈ రోజున వ్యాపారాలలోనికి దేవుని శక్తి రాబోతుంది, దేవుని యొక్క ఆశీర్వాదం రాబోతుంది. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన నీ చేతి పని మరలా దేవుడు దీవించబోతున్నాడు. నీ వ్యవసాయ పనులు దేవుడు దీవించబోతున్నాడు. నీ ఉద్యోగాల్లో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ భర్తను ఆయన బాగు చేయబోతున్నాడు, నీ బిడ్డలను బాగు చేయబోతున్నాడు ఆయన, నీ భార్యను బాగు చేయబోతున్నాడు ఆయన. ప్రతి ఒక్క నీ జీవితాన్ని ఆయన బాగు చేయబోతున్నాడు. నీ అప్పులు కాడి విరిగిపోబోతుంది, నీ అప్పులు కాడి విరిగిపోబోతుంది, నీ అనారోగ్య సమస్య తొలగిపోబోతుంది, నీ నింద కొట్టివేయబడిపోతుంది, నీ గర్భాలు ఓపెన్ చేయబోతున్నాడు దేవాది దేవుడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన అర్థం చేసుకుని నీకోసం మూగబోతున్నాడు. ఈ రాత్రి నీకోసమే కదలబోతున్నాడు. ఆయన అరణ్య ప్రదేశంలో అయినా వచ్చే దేవుడు ఆయన ఎక్కడ దిక్కు తోచిన స్థితిలో నువ్వు ఉన్నా ఎక్కడికైనా వస్తాడు. ఆయన భీకర ధ్వని కలిగిన పాడైన స్థలములోనికైనా, ఆయన ఎడారిలోనైనా వెళ్ళే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఈ రోజున భీకరంగా మారిపోయిన నీ పరిస్థితుల్లోనికి దిగుతాడు ఆయన. పాడైపోయిన నీ జీవితంలోనికి దిగే దేవుడు ఆయన. పాడైపోయిన నీ కుటుంబం పరిస్థితులకు దిగే దేవుడు ఆయన. ఈ రోజు నీ మధ్య కదులుతున్నాడు ఆయన. ఈ రాత్రి నీ మధ్య సంచరిస్తున్నాడు ఆయన. ఈ రోజు నీ పరిస్థితిని చక్కపరచడానికి, పాడైపోయిన నీ బిడ్డల కుటుంబాన్ని కట్టడానికి, పాడైపోయిన నీ శరీరాన్ని బాగు చేయడానికి, పాడైపోయిన నీ జీవితాన్ని కట్టడానికి ఆయన మూవ్ అవుతున్నాడు. ఆయన కదలి వస్తున్నాడు. ఆయన
ఈ రాత్రి నేను కనుగొన్న దేవుడు, నీ పరిస్థితిని అర్థం చేసుకున్న దేవుడు, నీ గుండెలో వేదన అర్థం చేసుకున్న దేవుడు, నీ దుఃఖాన్ని అర్థం చేసుకున్న దేవుడు, ఈ రోజు నీ వ్యాధి నుండి పడుతున్న శ్రమను అర్థం చేసుకున్న దేవుడు, నీ అప్పుల్లో అనారోగ్య సమస్యలను పడుతున్న బాధను అర్థం చేసుకున్న దేవుడు ఈ రోజున నీ పరిస్థితులకు వస్తున్నాడు, నీ మధ్యకు వస్తున్నాడు ఆయన, నీ మధ్య సంచరిస్తున్నాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను వదిలేయలేదు ఆయన, నిన్ను విడిచిపెట్టలేదు ఆయన, నిన్ను మర్చిపోలేదు ఆయన, నిన్ను త్రోసివేయని దేవుడు ఆయన. ప్రతి పరిస్థితిని ఆయన చక్కబరుస్తున్నాడు, ప్రతి పరిస్థితిని చక్కబరుస్తున్నాడు. నీ దుఃఖం కొట్టివేయబడుతుంది, నీ కన్నీరు కొట్టివేయబడుతుంది, నీ నింద కొట్టివేయబడుతుంది, నీ అప్పులు కాడి విరిగిపోబోతుంది, నీ అనారోగ్య సమస్య తొలగిపోబోతుంది, చెదరిపోయిన నీ కుటుంబం కట్టబడుతుంది, పాడైపోయిన నీ బిడ్డల జీవితం బాగవుతున్నాయి. నువ్వు విశ్వసించు, నువ్వు విశ్వసించు. నీ భర్తను దేవుడు నీ భర్తను మార్చబోతున్నాడు, నీ భార్యను మార్చబోతున్నాడు, నీ బిడ్డలు మార్చబోతున్నాడు, నీ స్థితిగతులు మారబోతున్నాయి, నీ కుటుంబం చక్కబరచబడబోతుంది, నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టబోతున్నాడు ఆయన. పడిపోయిన స్థితిలో నువ్వు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావేమో, నీ జీవితాన్ని ఆయన కట్టబోతున్నాడు, ఆత్మికంగా నేను బలపరచబోతున్నాడు. ఆయన మూవ్ అవుతున్నాడు. ఇదిగో ఆ అరణ్య ప్రదేశంలో భీకర గల ధ్వని గల పాడైన ఆ యొక్క ఎడారి ప్రదేశంలో వారిని కనుగొని దేవుడు సంచరించిన దేవుడు, వారిని పరామర్శించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజల ముందు వెనుక ఆవరించి ఉన్న దేవాది దేవుడు ఇదిగో ఈ రాత్రి నీ ముందు కూడా కదలబోతున్నాడు, నీ మధ్య కూడా కదలబోతున్నాడు, నీలోనికైనా రాబోతున్నాడు, నీ జీవితంలోనికైనా రాబోతున్నాడు, నీ బ్రతుకులోనికైనా రాబోతున్నాడు, నీ కుటుంబంలోనికి రాబోతున్నాడు, మీ వ్యాపారాల్లోనికి రాబోతున్నాడు, మీ చేతి పనులకి రాబోతున్నాడు, మీ వ్యవసాయ పనులకి రాబోతున్నాడు, మీ సంఘాల్లోనికి రాబోతున్నాడు ఆయన. ఆయన నీ పరిస్థితులన్నీ చక్కబరుస్తున్న దేవాది దేవుడు, ఆయన సజీవుడైన దేవాది దేవుడు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఈ రాత్రి నీతో కూడా ఆయన మాట్లాడి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ముందు వెనుక ఆవరించి ఉండి ఆయన గమ్యానికి చేర్చిన దేవుడు, గమ్యానికి చేర్చిన దేవుడు ఈ రాత్రి నీ ముందు కూడా ఆవరించి ఉన్నాడు, నీ వెనుక కూడా ఆవరించి ఉన్నాడు. ఆయన చేరవలసిన రేవుకే నిన్ను చేరుస్తాడు, నీ కుటుంబాన్ని చేరవలసిన గమ్యానికే చేరుస్తాడు. ఆ ధోని ఇదిగో చూడు అల్లాడిపోయింది. ఆ యొక్క అలలు గాలి తుఫానులు ఎంతగానో ఇబ్బంది పెట్టిన దేవాది దేవుడు చూడు ఆ ధోనిను గమ్యానికి చేర్చాడు ఆయన. గాలి తుఫాను అణిచివేశాడు ఆయన. వారి మధ్యకు వచ్చి వారి దగ్గరకు వచ్చి ఆ యొక్క ధోనిలోనికి ఆయన ప్రవేశించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ధోనిలో కూడా ఆయన ఉన్నాడు. నువ్వు నమ్ము, నీ హృదయంలో ఆయన ఉన్నాడు, నీ జీవితంలోనికి ఆయన వచ్చాడు, నీ కుటుంబంలోనికి ఆయన వచ్చాడు. ఇదిగో నీ నావ గమ్యానికి చేరుతుంది, నువ్వు నీ ధోని గమ్యానికి చేరుతుంది. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నేను దర్శిస్తున్నాడు. ఏ కృంగుదల్లో వచ్చావో, ఏ వేదనలో ఉన్నావో, లైవ్ లో ఉన్న దేవుని బిడ్డలారా, ఏ యొక్క నిరాశ నైరాశపు మనసుతో మీరున్నారో, ఏ సమస్యని నిబంధన పెట్టింది, ఏ కష్టం నిబంధన పెట్టింది, ఏ కన్నీటి పరిస్థితులు నెమ్మది లేకుండా చేస్తున్నాయి, ఎటువంటి పాడైపోయిన స్థలాలు, ఎటువంటి పాడైపోయిన జీవితంలో నువ్వు బాధపడుతున్నావో, ఈ రాత్రి దేవాది దేవుడు నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ కుటుంబాన్ని బాగు చేయడానికి, నీ బిడ్డల జీవితాన్ని బాగు చేయడానికి, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బాగు చేయడానికి, నీ పరిస్థితులన్నీ బాగు చేయడానికి ఆయన కదలబోతున్నాడు, మూవ్ అవబోతున్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. విశ్వసించిన వారు నాతో పాటు ఏకీభవించండి. మీ దేహాల్లోకి దైవిక శక్తి రాబోతుంది, మీ కుటుంబాల్లోకి దేవుని సన్నిధి రాబోతుంది, మీ జీవితాల్లోకి దేవుని సన్నిధి రాబోతుంది, నీ హృదయంలోనికి ఆయన ప్రెజెన్స్ రాబోతుంది. ఈ రోజున నీ బిడ్డల జీవితాలు బాగవుతాయి. నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించు. నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎంతమంది ఈ రోజు నీ వాక్యాన్ని విన్నారో ప్రభువా, అయ్యా ఇదిగో తండ్రి నాయన వారందరినీ మీరు దర్శించండి ప్రభువా. నాయనా నిజమే, వారి యొక్క హృదయంలో నాయన ఒక నైరాశ్యపు మనస్సు, అయ్యా ఇదిగో కృంగుదల, వేదన. ఎందుకనంటే వారి పరిస్థితులు పాడైపోయిన పరిస్థితులు ఉన్నాయి అయ్యా, చెదిరిపోయిన జీవితాల్లో ఉన్నారు. అనారోగ్య పరిస్థితులు వారిని వేధిస్తున్నాయి, కుటుంబ సమస్యలు వారిని వేధిస్తున్నాయి అయ్యా. నాయన శరీరంలో వ్యాధులు, మరణకరమైన రోగాలు ప్రభా, అప్పు సమస్యలు, ఆర్థికపరమైన పోరాటం నాయన తండ్రి. నాయన వారి పరిస్థితి నాయన ఇదిగో తండ్రి ఒంటరైపోయిన పరిస్థితి అయ్యా, అందరూ విడిచిపెట్టిన పరిస్థితి అయ్యా. నాయన వారి జీవితాలు అస్తవ్యస్తమైపోయిన పరిస్థితి, అరణ్యంగా మారిపోయి
ఆ ఎడారిలుగా మారిపోయి, అయ్యా ఇదిగో తండ్రి పాడైపోయిన జీవితాలతో, పతనమైపోయిన పరిస్థితుల్లో అయ్యా నాయన కృంగిపోయి వేదనతో ఉన్నా, అయ్యా ఇదిగో తండ్రి ఎవరు మమ్మల్ని పలకరించేవారు లేరు, ఎవరు మమ్మల్ని పరామర్శించేవారు లేరు. మా జీవితం ఏమైపోద్దో, మా భవిష్యత్తు ఏమైపోద్దో, మా బ్రతుకులు ఏమైపోతాయో అని అయ్యా నాయన కృంగిపోయిన ప్రతి ఒక్కరితో ఈ రాత్రి నువ్వు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలయ్యా తండ్రి. నాయన అయ్యా అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వని కలిగిన పాడైన అయ్యా ఇదిగో తండ్రి ఎడారిలోనూ ప్రభా, అయ్యా ఇదిగో తండ్రి నేను వారిని కనుగొని అన్నావు ప్రభా. అవునయ్యా నువ్వు కనుగొంటావు తండ్రి. మనుషులకు అర్థం కాదు మా పరిస్థితి, మనుషులు అర్థం చేసుకోలేరు మా బాధ, మనుషులకు మాకు అర్థం కాదు మా స్థితిగతులు. కానీ నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా, మమ్మల్ని పట్టించుకునే దేవుడు అయ్యా. అయ్యా నాయనా కనుగొని అయ్యా మా చుట్టూ ఆవరించి పరామర్శించి కాపాడుతానన్న దేవుడు నాయన. ఈ రాత్రి నాయన అయ్యా ప్రతి వారిని నువ్వు దర్శించవు నాయన. అవునయ్యా నిన్ను నమ్ముకుని ఎంతమంది అయితే ఉన్నామో మమ్మల్ని ఎప్పుడు వదిలేవయ్యా, మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా, మమ్మల్ని వదిలేని దేవుడు అయ్యా. మా వ్యక్తిగత జీవితాల్లో కూడా, మా కుటుంబ జీవితాల్లో, మా సేవ జీవితాల్లో కూడా తండ్రి మమ్మల్ని కూడా ఏ రోజు నువ్వు వదిలేదయ్యా. మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు మమ్మల్ని పరామర్శించకపోయినా తండ్రి మా యొక్క రోగాల్లో, మా బాధల్లో, మా సమస్యల్లో, మా యొక్క కన్నీటి పరిస్థితుల్లో తండ్రి అయ్యా మమ్మల్ని పట్టించుకునేవారు ఎవరు కానరాని వేళ అయ్యా దిక్కు తోచక నా తండ్రి ఒంటరైపోయిన పరిస్థితుల్లో నా తండ్రి నాయన నేనున్నాను అని ధైర్యపరిచిన వాడివి, మా దగ్గరకు వచ్చిన వాడివి, మమ్మల్ని ఆదరించిన దేవుడివి, మమ్మల్ని పలకరించిన దేవుడివి, మమ్మల్ని పరామర్శించిన దేవుడివి అయ్యా, మాకు తోడుగా ఉన్న దేవుడివి. మా పరిస్థితులన్నీ ప్రతికూలమైన ప్రతి పరిస్థితి అయ్యా అన్ని అనుకూలంగా మార్చిన దేవుడివి. అదే దేవుడు ఈ రాత్రి మా మధ్య కదిలవు తండ్రి. ప్రతి వారితోనూ ఉంటానన్నావు తండ్రి నాయన, ప్రతి వారి దగ్గరకు వస్తానన్నావు దేవా. మిమ్మల్ని అందరినీ నేను పట్టించుకుంటున్నాను, మిమ్మల్ని నేను పరామర్శిస్తాను, మిమ్మల్ని నేను కాపాడుతాను, మీరు భయపడద్దు, దిగులు చెందొద్దని నువ్వు మాట్లాడావయ్యా. అయ్యా నీ మాటను ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకున్నారయ్యా. అవునయ్యా నువ్వు మాకున్నావు, మాకు భయం ఎందుకయ్యా, దిగులు ఎందుకయ్యా? నువ్వు మాతో ఉండే దేవుడు, మాలో ఉండే దేవుడు అయ్యా. ఇంకెన్నడూ భయపడకుండా అయ్యా ధైర్యంగా ముందుకు నడిచే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. వారి శరీరంలో ఏ బలహీనతలున్నా అవి యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. అయ్యా వారికి ఉన్న ఆర్థికపరమైన సమస్యలు, అప్పు బాధలు యేసు నామములో తొలగిపోవును గాక. చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడును గాక. భార్య భర్తల మధ్య సమాధానం కలుగును గాక. అయ్యా పాడైపోయిన బిడ్డల జీవితం కట్టబడును గాక. పాడైపోయిన జీవితాలు ఇప్పుడే బాగు చేయబడును గాక. నాయనా తండ్రి నాయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించబడును గాక. బిడ్డలు లేని గర్భఫలం లేక బాధపడుతున్న వారి గర్భాలు తెరవబడును గాక. వారి నింద కొట్టివేయబడును గాక. వారి అవమానం తీసివేయబడును గాక. తండ్రి వ్యాపారంలో నష్టాలు వచ్చిన వారికి లాభాల బాటలోకి నడిపించబడును గాక. చేతి పని దీవించబడును గాక. అయ్యా వ్యవసాయ పని దీవించబడును గాక. అయ్యా చెప్పుకోలేని అనారోగ్యాలయ్యా, అయ్యా ఎవరితో పంచుకోలేని సమస్యలయ్యా, మానసికంగా కృంగిపోతున్నారు నీ బిడ్డలయ్యా. భర్తతో కూడా షేర్ చేసుకోలేని రోగాలయ్యా, భార్యతో కూడా షేర్ చేసుకోలేని రోగాలయ్యా. అయ్యా కృంగిపోతున్నారు తండ్రి. వారి అవయవాలని తాకండి ప్రభువా, వారి అవయవాలను ముట్టుకోనండి ప్రభువా. వారి దేహాల్లోనికి దైవ శక్తి రిలీజ్ అగును గాక. వారి దేహాలు ఇప్పుడే సంపూర్ణ స్వస్థత కలుగును గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆత్మికంగా ప్రతి ఒక్కరు ఎవరైనా దిగులు నైనా ఆత్మికంగా బలహీనపడిన వారు ఎవరైనా ఉంటే వారిని కూడా బలపరచయ్యా, వారిని ధైర్యపరిచి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా సేవ చేస్తున్న వారు, నూతనంగా పరిచయం చేస్తున్న వారు ఎవరైనా ఈ లైవ్ చూస్తుంటే వారిని కూడా బలపరచయ్యా. వారికి మీరు తోడుగా ఉన్నారు అయ్యా, మీరు అండగా ఉన్నారు. వారిని ధైర్యపరిచి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్య. ఈ రాత్రి ప్రభా విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చమని, నువ్వు మాకు తోడుగా ఉన్నావని, మమ్మల్ని ఎన్నడూ విడువని ఎడబాయిన దేవుడుగా ఉన్నావని ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళే కృపాభాగ్యము ప్రతి ఒక్కరికి అటువంటి ధన్యత దయచేయమని నాయనా ఈ రాత్రి నాయనా ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు, ముట్టినందుకు నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ రేపు జరగబోయే తైలాభిషేక ఆరాధన కూడా నీ నామానికి మహిమకరంగా అయ్యా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ పొందుకొనమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండి నడుపును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.